వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు. వెంకటరమణారెడ్డి గారు, బిగ్ డిబేట్ విత్ భరత్లో జీ తెలుగు న్యూస్తో పాటు ఇంటరాక్ట్ అయ్యేందుకు మీకు ధన్యవాదాలు. సార్, ఇటీవల ఇప్పుడు అసెంబ్లీ ముగిసింది, బట్ అసెంబ్లీ గురించి మీరు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అసెంబ్లీ గురించి అట్లా తప్పుగా మాట్లాడొచ్చా అంటే అసెంబ్లీ ఎందుకు పనికి రాకుండా పోయిందన్న సెన్స్లో మాట్లాడారు. ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? అసెంబ్లీలో సభ్యులు అట్లా మాట్లాడొచ్చా అనేది మొదలు మాట్లాడుకోవాలి. అసెంబ్లీని అనడం అట్లా అనొచ్చా అని అంటే, గుళ్ళోకి వెళ్ళి మందు తాగిరు అనుకోండి, గుడి తప్పు అవుతుందా? మందు తాగినోడి తప్పు అవుతుందా? గుళ్ళోకి చెప్పులు వేసుకొని వెళ్ళిండి అనుకున్నాం, స్నానం చేయకుండా వెళ్ళిండి అనుకుందాం, లేదా మాంసాహారం తీసుకొని వెళ్ళిండు, మందు తీసుకొని వెళ్ళిండు అనుకోండి, తప్పు ఎవరిది? గుడిదా? గుడికి వెళ్ళిన భక్తుడిదా? భక్తుడిని అనుకోగానే కాదు, నేను భక్తుడిని చెప్పేసి గుళ్ళకి ఇష్టం ఉన్నట్టు పోతామంటే కూడా కుదరదు. దానికి కొన్ని సాంప్రదాయాలు అవన్నీ ఉంటాయి. అట్లాగే అసెంబ్లీ అన్నప్పుడు ప్రజలకు కావలసినటువంటి, ప్రజలకు ఏదైతే ఇవ్వాలని అనుకుంటారో అవన్నిటిని చట్టాల రూపకంగా తయారు చేసి అక్కడి నుండి బ్యూరోక్రాట్ సిస్టమ్కు పంపిస్తే అధికారులు ప్రజలకు అందిస్తారు. ఇది ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి చట్టం. ఆ ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీలోకి వెళ్ళి శాసనసభలో కూర్చుండి మాట్లాడాలి. శాసనసభలో కూర్చుండి మాట్లాడేటప్పుడు ప్రజల సమస్యను డిబేట్గా తీసుకోవాలి. ప్రజల సమస్యని ముఖ్యాధారంగా తీసుకొని అదాన్ని పట్టుకొని మాట్లాడాలి. కానీ అది లేకుండా వారు ఏం చేస్తున్నారు? ఇష్టం ఉన్నట్టు స్వప్రయోజనాల కోసం మీడియాలో నేనే ముందు రావాలను, పేపర్లో ముందు అంటూ ఉండాలను, ఏదో ఒక మాట, భాష పదజాలము అవన్నీ ఉపయోగిస్తుంటే సంస్కారం ఉందనుకోవాలా లేదనుకోవాలా? అసెంబ్లీది తప్ప? అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యే అందరిది తప్పేనా? 119 మందిలో అందరు విధంగా ఇప్పుడు మీరు గుడిలోకి వెళ్ళి మద్యం తాగినట్టు చేసే అందరూ మద్యం తాగిపోరు, గుడిలోకి అందరూ మాంసాహారం తీసుకొని పోరు కదా, స్నానం చేసి ఒక్క పొద్దుతోని మడి బట్టలతోని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అసెంబ్లీలో మంచి మెజారిటీ అది ఎక్కువైంది. మెజారిటీ ఈ విధంగా బిహేవ్ చేసి రాను 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 అసెంబ్లీ అంటే ఆ గౌరవం పోయింది. అసెంబ్లీలో మీరు ఒక మాట సూటిగా నేను మిమ్మల్ని అడిగేది, అసెంబ్లీ లైవ్ నడుస్తుంటే మన రాష్ట్ర జనాభా ఎంతమంది చూస్తుంటారు? ఒకటి. అసెంబ్లీలో జరిగిన దాన్ని లైవ్గా చూసి దాని మీద మాకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు, మేము ఓటేసి ఎన్నుకున్న మా ప్రజాప్రతినిధులు అని అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి ఇది శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది నా ప్రశ్న. సో చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు. అసెంబ్లీ సెషన్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండట్లేదు. మరి అదే అడుగుతున్నాను కదండి. 2,75,000 జీతం తీసుకున్నప్పుడు 20,000 జీతము, 2,55,000 టీఏడిఏలు, అలవెన్స్లు, ఇవి అవి అని ఇస్తున్నారు. అవన్నీ బోను నాకు తెలిసి దేశంలో హైయెస్ట్ పెయిడ్. ఎందుకంటే చాలా బాగా తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా పనిచేస్తాం. ధనిక రాష్ట్రము, బంగారు తెలంగాణ కాబట్టి, ఇది బంగారం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువనే ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ రివైజ్ అవుతుందేమో. ఇది లాస్ట్ టర్మ్లో కేసీఆర్ ఇచ్చింది, ఈ టర్మ్లో మళ్ళీ ఇప్పుడు ఈ 2,75,000 కూడా రివైజ్ అవుతుంది. రివైజ్ చేసే పరిస్థితులు ఎవరు ఉండరు. ఒకసారి పెరిగిన దాన్ని దించడం అనేది ఎవరి తరము కాదండి. ఏదైనా ఇంకా పెంచుతారంటారా? ఇంకా పెరిగితే ఇంకా దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఏం చేయాలి, ఎంత జీతం అనేది ముఖ్యం కన్నా ఎన్ని గంటలు ప్రజా సమస్యల మీద మాట్లాడగలిగినాం, మాట్లాడిన సమయము ఎంతవరకు ఉపయోగపడింది, ఎన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది అనేది. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 సెషన్స్ అయినాయి కదా. డిసెంబర్లో ఒక సెషన్, ఫిబ్రవరిలో ఇప్పుడు ఒకటి. ఈ 3 సెషన్స్లో నిర్మాణాత్మక చర్చలు జరిగింది, ప్రజల సమస్యలు గురించి చర్చ జరిగింది చాలా తక్కువ అంటారు. తక్కువ ఏంటంటే అసలు ఉంటే కదా. ఏ సమస్య మీద మాట్లాడారు ఒకసారి చెప్పండి. ఈ 9 రోజులు తీసుకుందాం. ఈ 9 రోజులు ఏ సమస్య మీద మాట్లాడారు? ఫస్ట్ సంతాప తీర్మానం అయిపోయింది. రెండవ రోజు బడ్జెట్ ప్రవేశం అయిపోయింది. మూడవ రోజు బడ్జెట్ మీద ప్రసంగం అయిపోయింది. పెట్టిన గారడి అంకెల మీద మాట్లాడడం ప్రతిపక్ష బాధ్యతగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో అంతకుముందు బాగా చేశాము, ఇప్పుడు వీళ్ళు బాగా చేయట్లేదని గత ప్రభుత్వం వాళ్ళు కూర్చుండి, ప్రతిపక్షంలో కూర్చుండి మాట్లాడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వం చేసిన తప్పులని ఎత్తి చూపుట్లనే సమయం సరిపోతలేదు. అంటే ఎటువంటి విషయాలు జరగాలి? బడ్జెట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ 1 yearలో స్పెండ్ చేయబోయే దాని మీద చర్చ జరిగింది. అది ప్రజల సంబంధించిన ఇష్యూ కదా. అది ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉందా? దేనికోసం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, అసలు యాక్చువల్ రిసీట్స్ ఎంత, ఆ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చెప్పగలగాలి.
మీరు నా 2,90,91,000 కోట్లు 2.91 lakhs crores పెట్టినాము. 2,91,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ 2,91,000 కోట్ల బడ్జెట్ ఏమిటి దేనికి పెడుతున్నారు అనేది ప్రజలకు ఎక్కడ అర్థమైంది ఒకటి చెప్పండి నాకు. పద్దుల గురించి కూడా చర్చ జరిగింది కదా, చాలా పద్దుల గురించి కూడా చర్చ జరిగిన రాత్రి 3:30 వరకు ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఇంతసేపు రాత్రి 3:30 వరకు జరగలేదు. మార్నింగ్ 10 నుంచి రాత్రి 3:30 వరకు జరిగింది ఒకరోజు రికార్డ్. ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఎప్పుడు వచ్చినామని కాదు, ఎంత పని అయింది అనేది ముఖ్యమన్నట్టు, ఎన్ని గంటలు మాట్లాడినాం అనేది కాదు, అసలు ఆ మాట్లాడిందల్లా అర్థం ఏమన్నా ఉందా అనేది మీడియానే చెప్పొచ్చు. మీడియా అన్ని గంటలు 3:15 దాకా పనిచేసాం కదా ఉదయం. అరుచుకోవడానికి తిట్టుకోవడానికి దాని మీద గొడవపడడానికే సమయం పట్టింది తప్ప దాని కంక్లూజన్ మాట్లాడు. ఒక పద్దు ఉంది, పద్దు మీద మంచి చెడు మాట్లాడాలి. ఒక బడ్జెట్ పెట్టినాం 2,90,91,000 కోట్లు ఏదైతే పెట్టిరో ఈ డబ్బు 3 లక్షల కోట్ల డబ్బు ఏనంగెళ్ళి వస్తుంది అని అడిగిన సభ్యుడు ఉన్నాడు? యాక్చువల్ రిసీట్స్ ఏంటి అనేది ఉందా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే దానికన్నా ఒక అధికారి చెప్తే అవుతుంది. ఒక ముఖ్యమంత్రి చెప్పే కన్నా ఒక చీఫ్ సెక్రటరీ చెప్పాలి ఇది కరెక్ట్, ఇది ఇంత ఇన్కమ్ ఉంది మన రాష్ట్రానికి. ఒక శాఖ మంత్రి చెప్పే కన్నా ఆ శాఖకు అసెంబ్లీ సభ్యులు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. నాన్ అసెంబ్లీ సభ్యులు ఎవరు కూడా బాక్స్ లో కూర్చోవచ్చు, ఆఫీసర్లు బాక్స్లకు వచ్చి కూర్చుంటారు, బట్ వాళ్ళు దే కెనాట్ స్పీకింగ్ రైట్ లేదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అవును, కాన్స్టిట్యూషన్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ మాత్రమే అసెంబ్లీకి అవకాశం ఉంది. జీతాలు పెంచుకోవడానికి కాన్స్టిట్యూషన్ మార్చినప్పుడు ఒక అధికారితో ప్రజలకు చెప్పించగలిగే ధైర్యము దమ్ము ప్రభుత్వానికి ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు. మీరు కదా మార్చాల్సింది, కేంద్రంలో మీరున్నారు. కాన్స్టిట్యూషన్ మార్చాలంటే దానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రపోజల్ పంపాలా? మేము ఇట్లా అధికారులతోనే ప్రజలకు చెప్పిస్తామని ప్రపోజల్ పంపించాలా? ఇప్పుడు మండల పరిషత్లో అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళ దానికంటే అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటారు సభ? అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అధికారులు చెప్తే అది చట్టబద్ధత. రాజకీయ నాయకులు మాట్లాడితే అది ఏ రాజకీయ నాయకుల లక్షణమే మాట్లాడడం, ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి వదిలేయడం. ఇప్పుడు 150 కోట్లతో విశ్వ భాగ్యనగరం చేస్తామన్నారు. ఎక్కడి నుండి? 150,000 కోట్లతో కాళేశ్వరం అయింది, ప్రజలు బాగుపడారు. ఇక అక్కడ ఏం పని లేదు, పచ్చని పంట పొలాలన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏమి డ్రై లేదు, రైతులు లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయారు, భూముల ధరలు పెరిగిపోయింది, అంతా బంగారు సిరి తెలంగాణ అయిపోయింది. కాబట్టి ఒక్క మూసి మిగిలింది, మూసికి 150,000 కోట్లు పెడతామని. అన్న స్పోర్ట్స్ విషయంలో ఇంట్రెస్ట్ ఉంచట్లేదు, విద్య విషయంలో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, స్కూళ్ళకు పోతే కళ్ళకి నీళ్ళు వస్తాయి. సర్కారు దవాఖాన్లకు మీరో నేనో రేపు పోతే కనీసం గంట సేపు అక్కడ నిలబడగలిగితే, లేదా మన భార్యనో కొడుకునో బిడ్డనో సర్కారు దవాఖాన్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తే మనం గొప్పలు. ఆ పరిస్థితి ఉందా ఇవాళ? పూర్తిగా చాలా గత 10 ఏళ్ళు పోయింది, ఇప్పుడు పోయింది. మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు కదా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్, అవి సక్సెస్ చాలా పెద్ద ఎత్తున దానికి డిమాండ్ ఉంది. ఎందుకు చదువుతున్నారు రెసిడెన్షియల్ బిల్డింగ్స్? ఎక్కడ ఉంది? నేను స్టూడియో పెట్టినాను, టీవీ ఛానల్ పెట్టినాను, కానీ లోపల స్టూడియో లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కెమెరా లేదు, స్టాఫ్ లేరు, బయట మాత్రం బోర్డు ఉంది. ఏం లాభం? దేని కొరకది? రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా కిరాయి బిల్డింగ్లు. ఆ కిరాయి దేంట్లో కనీసం 300 మంది ఉంటారు, 3 బాత్రూమ్లు ఉంటాయి. అదే ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ ఇస్తే 10 మందికి ఒక బాత్రూమ్ ఉండాలి, 20 మందికి 10 మందికి ఒక పాయఖాన ఉండాలి, 20 మందికి ఒక బాత్రూమ్ ఉండాలని చెప్తారు కదా. మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా లేని పిల్లలే కదా గురుకులాల్లో ఉండేది, ఉన్నవాడి పిల్లలు, నా పిల్లలు, మీ పిల్లలు వెళ్ళట్లేదు కదా. మరి లేనివాడి పిల్లలు పోయినప్పుడు పందుల కొట్టంలో దొలినట్టు, గాడిదల కొట్టంలో దొలినట్టు ఒక్కొక్క రూమ్లో 30, 40, 50ని వేస్తూ ఉంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది. సో విద్యా వైద్యం గురించి చర్చ చాలా తక్కువ జరిగిందంటారు? అవును, 100% కదా. ఏది నీడ్ఫుల్లో జనానికి అది చేయరు. ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని తిట్టడం, కాళేశ్వరం గురించి మాట్లాడడం, మేడిగడ్డకు కొంగిపోయిందనడం, ధరణి వల్ల రైతులకు ఇబ్బందులైందనడం, మీరు మొత్తం బంగారు తెలంగాణను ఇత్తడి తెలంగాణ చేశారు, విధ్వంసం చేశారు, మేము దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తాం. మలి నిర్మాణం, తొలి నిర్మాణం, పునర్నిర్మాణం, మళ్ళీ తొలి నిర్మాణం, మళ్ళీ తొలి పునర్నిర్మాణం అని ఇట్లా ఎన్నేళ్ళు చెప్పుకుంటా పోతారు. 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ, అసలు ఏ నిర్మాణం జరగలేదు. అసలు నిర్మాణం ముచ్చట ఎవరు మాట్లాడమే. గత గవర్నమెంట్ లో మెడికల్ కాలేజ్ చాలా వచ్చాయని వాళ్ళు అంటారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? కామారెడ్డిలో కూడా వచ్చిందా? వచ్చింది కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? బిల్డింగ్ ఏది?
కలెక్టర్లకు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు కట్టారు, కలెక్టర్ అవి కడతారు, అవి కట్టాలి. ఎందుకంటే కలెక్టర్లు ఏసీ రూమ్లలో ఉండాలి, మంచి లగ్జరియస్ ఉండాలి. కానీ చదువుకునే మెడికల్ స్టూడెంట్లకు అదంతా అవసరం లేదు కదండి, అవసరం లేదు కదా. వాళ్ళకు రూములు, పడుకోవడానికి బెడ్స్, తినడానికి డైనింగ్ అవసరం లేదు. ఎట్లా చేశారు మన మెడికల్ కాలేజ్ మీ దగ్గర? ఏమో టెంపరీగా మాతా శిశు రక్ష హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఉంది. ఆ హాస్పిటల్లో ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు. బయట కిరాయి తీసుకొని ఒకటి హాస్టల్ బెడ్, దాంట్లో ఆడపిల్లలు ఉంటాడు చేశారు. సెకండ్ ఇయర్ ఇప్పుడు నిండిపోయింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీస్ లేరు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కావాల్సినటువంటి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏవి ఇవ్వకుండా శాంక్షన్ ఇస్తే అయిపోతుందా? ఓకే, నా దగ్గర ఏ డబ్బు లేదు, కట్టుకోవడానికి ఏమీ లేదు, కానీ నేను ఇంటి పర్మిషన్ పెట్టుకున్నా, ఇంటి పర్మిషన్ ఇచ్చేసారు, ఇల్లు అయిపోయిన. బడ్జెట్ లేదంటారు, పైసలు లేవంటారు. ఎవరు? ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అయినా అంతా వెల్ఫేర్ స్కీమ్స్కే పోతున్నాయి, పెన్షన్లకు వాటికి పోతున్నాయి, అప్పులు పాత అప్పులు కట్టేందుకే పోతున్నాయి. ఎక్కడన్నా ఎడ్యుకేషన్, హెల్త్ ఎవరు ఇవ్వమన్నారు మాట ఎవరు ఇవ్వమన్నారు? వాళ్ళు ప్రజలు అడిగిర్రా నాకు రైతు బంధు ఇయ్యు, నాకు రైతు బంధు ఇయ్యు బాబు, కానీ నాకు మద్దతు ధర ఇయ్యకు, నా పంట కొనకు, పంట ఆరబెట్టుకోవడానికి కల్లాలు చేపియకు, మేము రోడ్ల మీదనే పంట వేసుకుంటాం, మేము రోడ్డు మీదనే ఉంటాము, ధర తగ్గక అమ్ముకుంటాము, ఎవరైనా మధ్య దళారులు వస్తే మేము నష్టపోతాము, వానాకాలంలో వర్షాలు అకాల వర్షాలు పడితే మా పంట నష్టం అవుతుంది, మాకు పంట బీమా వద్దు, మేము ఎక్కడైనా యాక్సిడెంట్ చచ్చిపోతాము, రైతు బీమా వద్దు, ఇవన్నీ ఏమీ లేవు, మాకేమొద్దు, మాకు ఒక్కటే ఇయ్యు, రైతు బంధు ఇయ్యు, మాకు ఒక ఎకరానికి 5,000 7,000. మీ ఉద్దేశంలో రైతు బంధు వేస్ట్ అన్న? రైతును బిచ్చపుణ్ణి చేయొద్దు, రైతును రాజులాగా చేయాల. రాజు లాంటి రైతు కావాలా, రైతే రాజు అనేది నానుడి. రాజు లాంటి రైతు కావాలి కదా. రాజు లాంటి రైతును చూడడానికి రాజకీయ నాయకులకు మనసొప్పదు కదా. రాజు లాంటి రైతు అయింది అనుకోండి, ఇంకేముంది రాజకీయ. రైతు బంధు వల్ల రైతు అంతే కదండి. ఆకాశ ఆర్మాలేమో హైదరాబాద్లో కడతారు, పల్లెటూర్లలోనేమో తీసుకెళ్ళి నీకు రైతు బంధు, పెన్షను 57 ఏళ్ళకే నీకు 4,000 5,000 కూసుండి తిను, నీకు బెల్ట్ షాపులు, కూసుండి దాగు, నీకు ఏదంటే అది ఇక్కడనే నోటికి వస్తుంది, నీకు రేషన్ వస్తుంది, 10 కిలోల బియ్యం ఇస్తాము, 20-25 కిలోలు ఇస్తాము, మీకు మందు షాప్ ఇన్నే ఉంటుంది, దగ్గర ఉంటుంది, మండలానికి కోటి పెడతాం, అవసరం పడితే ఊరు కోటి పెడతాం, ఇన్కమే దాంట్లో ఉన్నది కాబట్టి మేము ఇంకా పెంచుతాం షాపులని మాట్లాడుడే తప్ప ప్రజల్ని బానిసలు చేస్తున్నారు. 100%. ఫ్రీబీస్ కి వ్యతిరేకమా మీరు? 100% చెప్పగలరా? ఎలక్షన్ లో క్యాంపెయిన్ లో చిన్న ఎగ్జాంపుల్ ఫ్రీబీస్ ఇవ్వను, నేనే ముఖ్యమంత్రి అయితే లేకపోతే నేనే ఇన్ఫ్లుయెన్షియల్ స్థానంలో ఉంటే ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పగలరా? ఉచితాలు ఇవ్వాలి. ఏవి ఇవ్వాలి? ఉచిత విద్య ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ కావడానికి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. ఆ మధ్యలో విడోస్ అయిన వాళ్ళు కానీ, డ్రాప్ అవుట్స్ ఉన్న వాళ్ళు కానీ, డైవర్సిస్ కానీ, వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు స్వయం ఉపాధిని కేంద్రీకరించే విద్యాలయాల్లో కట్టాలి. ప్రజలకు అడ్వాన్స్ టెక్నాలజీతోనే అగ్రికల్చర్ చేయించాలా. సో రైతు బంధు ఇవ్వద్దు, రైతు బీమా ఇవ్వద్దు, పెన్షన్స్ కూడా ఇవ్వద్దు మీ ఉద్దేశం? రైతు విత్తనాలు కొంటాడు, విత్తనాలు కొన్నప్పుడు విత్తనాలకి ఇన్సూరెన్స్ ఉందనుకుందాం, విత్తనాల కంపెనీ విత్ ఇన్సూరెన్స్తోని ప్యాకెట్ అమ్మిండి అనుకుందాం, పంట పోతే ఇన్సూరెన్స్ వచ్చినట్టే కదా, రైట్? అక్కడ పంట నష్టం అనేది ఏది లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి. కానీ విత్తనాల కంపెనీ ఏం చేస్తుంది? గవర్నమెంట్తో మాట్లాడుకొని డైరెక్ట్ విత్తనాలు ఇచ్చేస్తుంది, దానికి ఇన్సూరెన్స్ ఉండదు. ఏది తొందర దొరుకుతుందో అది తీసుకుపోయి వేసేస్తాడు, మార్కెట్లో అవైలబుల్ ఉన్నది. అది మంచిగా చెడ పాపం రైతుకు తెలియదు, పోయి భూమిలో వేసేస్తాడు, అయిపోతుంది. కొందరు ఈల్డింగ్ వస్తుంది, ఈల్డింగ్ రాదు, పోతుంది. పంట బీమా ఇవ్వచ్చు, అది ఉచితం కాదు. రైతు బీమా ఇవ్వచ్చు, అది ఉచితం కాదు. విద్య ఇవ్వచ్చు, అది ఉచితమని కాదు. విద్య ఉచితంగానే ఇవ్వాలి, వైద్యము ఉచితంగానే ఇవ్వాలి. కానీ అది ఉచితాలు తిరగదు, బిచ్చపని చేసే పని కాదు, అది బాధ్యత అంటారు దాన్ని. ఉచితం అని ఎందుకు అనుకో. పెన్షన్స్ విషయంలో మీ స్టాండ్ ఏంటి? పెన్షన్ 60 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కొడుకుండని, ఉద్యోగస్తుడైన కొడుకుండని, వ్యాపారస్తుడైన కొడుకుండని, ఎవరన్నా ఉండని, ఏజ్ ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అయిన పెన్షన్ ఎట్లా వస్తుందో, అదర్ దెన్ ఉద్యోగం లేని వ్యక్తి ఎవరైనా సరే 60 ఏళ్ళు దాటినప్పుడు ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే, ఇవాళ రేపట్ల ఏ కొడుకు కూడా తల్లిదండ్రులను చూసేటువంటి పెద్ద జ్ఞానోదయమైన గుణం ఎవరి దగ్గర లేదు. అందరూ డబ్బు తన పిల్లలను పరిగెత్తుడు, దూరం ఉండడమే తప్ప తల్లిదండ్రులను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు ఎవరు లేరు. తల్లిదండ్రులు అక్కడే ఉంటారు.
కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. పెన్షన్స్ ఇవ్వాలి, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటి అవసరం లేదండి. అంటే మీరు ఇస్తేనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? కష్టపడి పెళ్లి చేసుకోరా? అదే స్కిల్ డెవలప్మెంట్ ఇయ్యు. తను ఏదో కుట్టు మిషన్ నేర్చుకుంటుంది, ఆ అమ్మాయి బొటిక్ పెట్టుకుంటుంది, మగ్గం నేర్చుకుంటుంది, కటింగ్ నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి నెలకు 10,000, 20,000, 30,000 సంపాదించుకోగలుగుతుంది. నువ్వు ఇచ్చే 1,000, 2,000కి ఎందుకు ఆశపడాలి? అలాగే అబ్బాయి ఉన్నాడు, కార్పెంటర్ నేర్చుకుంటాడు, ఎలక్ట్రీషియన్ నేర్చుకుంటాడు, ప్లంబింగ్ నేర్చుకుంటాడు, సీలింగ్ నేర్చుకుంటాడు, ఫ్లోరింగ్ నేర్చుకుంటాడు. ఎన్ని ఉన్నాయండి ఇవాళ రేపట్లో స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. స్వయం స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు, పెట్టారు. అదే నేను ఏమన్నాను, పెడుతున్నారు, శంకుస్థాపన కూడా అయింది, పర్వాలేదు, కాదని నేను అనట్లేదు, అవుతాయి, సంతోషమే. కానీ హైదరాబాద్లో ఒక్కటి కాదు, నేను అన్నది మండల్ లెవెల్లో. హైదరాబాద్కి వచ్చి మండలాల్లో ఒక్కొక్క ఊర్లో 100 మంది యువత ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. ఇటు వ్యవసాయం నడుస్తుంది, ఫ్రీ టైంలో ఆ పని చేసుకుంటారు మార్కెట్లో. ఒకవేళ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్నాక హైదరాబాద్లో రిక్వైర్మెంట్ ఉంటే హైదరాబాద్ వస్తాడు, బయట రిక్వైర్మెంట్ ఉంటే బయటకు వెళ్తాడు. ఉపాధిని ఎప్పుడైనా సరే, ఒక విడోకు 2,000 ఇచ్చి, భర్త చనిపోగానే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బదులు భర్త చనిపోగానే ఆమె స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆమె ఏదైతే నేర్చుకున్నదో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ సపోర్ట్ చేయాలి. ఆ ఎక్విప్మెంట్ తీసుకొని ఆమె మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. అది సీజింగ్ కావచ్చు, అంటే స్విజింగ్ కావచ్చు, కుట్టు కావచ్చు, లేకపోతే కటింగ్ కావచ్చు, లేకపోతే మగ్గం కావచ్చు, లేకపోతే చీరనేత కావచ్చు, లేకపోతే డ్రెస్ మేడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆమె స్వయం ఉపాధికి మీరు సహకరించాలి తప్ప 2,000 ఇస్తాయి, ఇక నెలకు 2,000 తీసుకో ఇంట్లో వండు అంటే ఏమన్నట్టండి? ఆమెకి ఎదగద్దా? పైకి రావద్దా? నీ 2,000తో ఎదుగుతుందా? అట్లా కాదు కదా. అది నేర్పాలి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, దాని మీద ఉచిత బస్సు ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వాలి? నేను ఇంతకుముందే ఉచిత బస్సు మీద మాట్లాడినాను. మెడలో 10 తులాలు వేసుకొని, చేయికి 2 రంగులు పెట్టి, ఏదో ఉంగరాలు పెట్టుకొని మీరు ఉచితంగా తిరిగితే అది తగదమ్మా, లేని వాళ్ళు తిరగాల్సిందే అని చెప్పినాం. అది మా అక్క చెల్లెలు ఎవరైనా సరే. లేదు, ఉద్యోగం ఉన్నది, నెలకు 50,000, 60,000, 20,000, 30,000, 1,00,000 ఎంతో వస్తుంది, ట్రావెల్ చేస్తున్నారు, మీరు టికెట్ తీసుకోండి అని చెప్పాను. ఉచితంగా ఇవ్వని. కానీ ఆ ఉచితం ఇప్పుడు నాకుంది, నేను రేషన్ కార్డు తీసుకోను. ఎందుకంటే నేను రేషన్ కార్డు తీసుకుంటే తీసుకోవచ్చు, ఏమున్నది, అదో పెద్ద పని కాదు. ఎంఆర్ఓకి చెప్తే 10 నిమిషాలు ఇస్తారు, అది కాదు కదా. అట్లాగే ఆడవాళ్ళు కూడా, నేను అన్నది ఏంటి అని అంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి. ఉన్నోడు లేనోడు వట్టిగానే ఇస్తుండే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి స్టూడియోకి వచ్చానండి, మీరు బాగున్నాడు కానీ ఇప్పుడు స్టార్బక్స్ నుంచి కాఫీ తెస్తారు, పుక్కానికి వచ్చిందని తాగేయచ్చా? అదే కామన్ టీ వస్తే 15 మందిని తాగుతాం. అదే స్టార్బక్స్ టీ అయితే ఒక్కొన్నే తాగుతాం. మరి నేను ఒక్కొని తాగాల, 15 మంది తాగాల? 15 మంది తాగాల అనేది నా ఉద్దేశం. కాబట్టి సాక్రిఫైస్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో ఉండదు. అది ఒక్కసారి అనుభవించినోడికి అర్థమవుతుంది, అది చెయ్యాలా. ఇవాళ ఆ మిగతా మహిళలు కూడా, లేని వాళ్ళు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం మన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఫ్రీ బస్సు పెట్టాలండి. మన లేకుండా 4 గంటలకు పెట్టు మాబున. కూరగాయలు మార్కెట్కి తీసుకొచ్చేవాళ్ళు, లేబర్ అడ్డ మీదకి పోయేటోళ్ళు, రోజు కూలివారిగా పోయేటోళ్ళు, పట్టణాలకు పోయేటోళ్ళు, వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు ఉంటుంది. వాళ్ళు 10 వరకు అడ్డ మీద చేరుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అయిపోతుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు పెట్టండి. కూరగాయలు అమ్మిన వాళ్ళు తిరిగి ప్రయాణం ఊర్లలోకి వస్తారు. ఊర్లలో ఎవరైనా ఇళ్లలో హౌస్ మేడ్గా పనిచేసిన వాళ్ళు, హౌస్ మేడ్గా పనిచేసినటువంటి పని మనుషులు ఎవరైనా, అవునండి, ఏమి ఎందుకు కాదు, అవుతుంది. ఇప్పుడు దాని బదులు అందరికి ఇచ్చేస్తే నష్టం ఏంది అని అంటారు. అందరికి ఇస్తే నష్టం ఏంటంటే, నష్టం ఏది కనపడదండి. నాది కాదు, మీది కాదు, ఏం పర్వాలేదు. సింపుల్ ఒక లాజిక్ చెప్తాను. తండ్రి స్థానంలో ఉన్న మనము ఇంట్లో ఒక రూమ్లోకి పోతే ఫ్యాన్ నడుస్తుంటే మానేస్తాం. అదే మనం కొడుకు స్థానంలో ఉన్నప్పుడు ఒక 20-30 ఏళ్ళ కిందికి వెళ్ళిపోతే, మనం కొడుకు స్థానంలో ఉంటే అదే ఫ్యాన్ను ఆన్ చేసి వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. కొడుకు స్థానంలో ఉన్నప్పుడు నేను బిల్లు కట్టట్లేదు, నేను అట్లాగే లేసి వెళ్ళిపోయినా, ఫ్యాన్ నడుస్తుంది, ట్యూబ్ ఉంటుంది, లైట్ ఉంటుంది, బాత్రూంలో ఎగ్జాస్ట్ నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. నేను ఏది మానేయను, ఎందుకంటే బిల్లు నేను కట్టట్లేదు. కానీ 20 ఏళ్ళు గడిచిన తర్వాత తండ్రి స్థానంలోకి వచ్చినాం కాబట్టి ఫ్యాను బంద్ చేస్తా, టీవీ బంద్ చేస్తా, ట్యూబ్ బంద్ చేస్తా, ఆఖరికి బాత్రూంలోకి వెళ్ళి ఎగ్జాస్ట్ తండ్రి స్థానంలో ఉండి ఏవైతే సబ్సిడీలు ఫ్రీ బీస్ ఉండాలో అవి ఇవ్వాలంటారు. అంతేగాని ఏదైతే నాది కాదు, ఇది ప్రజల సొమ్మే కదా, ప్రభుత్వం నాదే వస్తే అయిపోయా, నేను ముఖ్యమంత్రిని అయిపోయా, నేను మంత్రిని అయితే అయిపోయా, నేను ఎమ్మెల్యేని అయితే అయిపోయా, నేను గెలిస్తే అయిపోయా అంటే, నేను గెలిస్తే అయిపోతుంది కాదు. సొసైటీ కూడా మరి ఉచిత హామీ ఇచ్చారు మీ ఎలక్షన్ లో, 100 కోట్లు నియోజకవర్గానికి ఖర్చు పెడతా సొంతంగా. ఉచిత విద్యా కాదా? ఉచిత విద్యా వైద్యం
అది నెసెసిటీ, అది ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇప్పటికి కూడా ఇస్తున్నది, కానీ ఎలాంటి ఇస్తున్నది? స్కూళ్ళు ఉచితం కదా, గవర్నమెంట్ స్కూళ్ళు ఉచితమేగా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితమేగా, కానీ ఎక్కడుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఆరోగ్యశ్రీ పెట్టారు, ఎవరికి పోతుంది ఆ డబ్బు? ఆరోగ్యశ్రీ చారాన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే బారాన ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్నారు. మరి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద బిల్డింగ్ 100 బెడ్డెడ్ కట్టినట్టు ఒక 200 బెడ్డెడ్ కట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంఆర్ఐతో సొంతంగా కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఖర్చు పెడతా అన్నారు. అవును, నేను ఉచిత హామీ అన్నట్టే కదా. ఉచిత హామీ కాదు, అది అవసరం, ప్రజలకు అవసరం. ఒక వ్యక్తికి అత్యంత భారమైనవి రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 100 కోట్లు కూడా విద్యా వైద్యం గురించి అంతే, వేరేదేం లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి 100 కోట్లు వెంకటరమణారెడ్డికి? ఎక్కడి నుంచి వచ్చాయి? సంపాదించుకున్న భూములు 100 కోట్లు ఎట్లా సంపాదించారు? తాతల నుంచి సంపాదించినాం. అక్రమం అనేది ₹1 కూడా ఎక్కడ తీసుకున్న దాఖలేదు. ఎవరైనా ₹1 తింటాడు అంటే ఇప్పుడు ఈ క్షణమే రాజీనామా చేసి తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు మా నాన్న సంపాదించిన భూములు కొనిపెట్టిరు. అప్పుడు ఏదో 2000కు 1000కి గజం ఎకరం కొన్నటువంటి భూమి ఇలా 2 కోట్లు 3 కోట్లు అయింది. అది కాపాడితే మా తండ్రి గారు అమ్ముకోలేదు, తాతగారి నుంచి అట్లనే ఇచ్చారు. మేము అమ్ముకున్నాం, మా పిల్లలకు ఉండదు ఇక. కాబట్టి మేము మీ కుటుంబ సభ్యులు మీ సొంత చెప్పే చేసినాము. ఆల్రెడీ టీవీ ఇంటర్వ్యూలలో చాలా సార్లు చెప్పా, మొత్తము ప్రజలకి ఇచ్చేస్తున్నాము. గెలిచినా సంపాదించలేను, గెలవకున్నా సంపాదించలేను. కాబట్టి ఏదైతే ఉందో ₹1 కోటి మందం ఏదైతే ఉందో ఆ ₹1 మనం బతకాలి. దానికి మీరు సిద్ధమైన అడిగితే బాబు ఒప్పుకున్నాడు, భార్య ఒప్పుకున్నది, అన్నీ చేసాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దానికి ఏముంది? ఎంత కావాలండి ఓ మనిషి బతకాలంటే? లగ్జరీ అనే పదాన్ని పక్కన పెడితే సుఖము అనే పదాన్ని దగ్గరికి తీసుకుంటే తృప్తి అనే మాటతోనే ఏది ఉన్నా నడుస్తుంది. 3 పూటల భోజనం, ఇంత ఒక చిన్న ఫ్యాను, ఇంట్లో పడుకుంటే మనకు ఉదయం లేచి మనకు ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా, డోర్ కొట్టకుండా, పొద్దున్న లేచి అప్పులోళ్ళు మన ఇంటికి రాకపోతే వాడు కోటీశ్వరుడు. కానీ ఎందుకు ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం? పొద్దున్న లేచి నుంచి రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా, మధ్యాహ్నం పంపిస్తా, సాయంత్రం పంపిస్తా, రేపు కలుస్తా, ఎల్లుండి కలుస్తా. ఎన్ని రోజులు, ఎన్ని బండ్లు ఉంటాయి, ఎంతమంది నౌకర్లు ఉంటాయి, ఎన్ని కోట్ల బిల్డింగ్ ఉంటాయి, ఏం లాభం లేదు. నిజమైన అదృష్టవంతుడు, నిజమైన కోటీశ్వరుడు మనశ్శాంతిగా పడుకొని ప్రశాంతంగా తిన్నోడే. ఇప్పుడు 100 కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు 8 నెలల్లో మీ కాన్స్టిట్యున్సీలో? మనం ఇప్పుడు ఇక్కడ మనం 100 ఏదైతే 150 కోట్లు అని చెప్పినామో దాంట్లో ఫస్ట్ కళ్ళాలు, రైతు కళ్ళాలే ఇస్తామని చెప్పినాం. రైతు కళ్ళాలకు రెడీమిక్స్ ప్లాంట్ రెడీ అవుతున్నది. ఊర్లలోకి పోయినాము, ల్యాండ్స్ 150 కోట్లు అన్నారు, 150 crores కాన్స్టిట్యున్సీకి చేసి పెడతామని చెప్పినాం. ఇప్పుడు రైతు కళ్ళాల కోసము రెడీమిక్స్ ప్లాంట్ ఫౌండేషన్ అయిపోయింది, స్టార్ట్ అయింది. 15-20 రోజులలో మిక్సింగ్ చాలా అయిపోతుంది. సో నెక్స్ట్ ల్యాండ్స్ అన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు ఈ వారం 10 రోజులలో బోర్లు వేసేస్తాం. బోర్స్ వేయంగానే కరెంట్ కనెక్షన్ తీసుకొని రెడీ మిక్స్ వేసేస్తాం. కళ్ళాలు అయిపోతాయి, 100% కళ్ళాలు చేసేస్తాం. ఈ కళ్ళాల్లో రైతులు రోడ్డు మీద ఉండద్దు, రైతు పంట నానద్దు, రైతు ఏడపు ఉండద్దు, రైతు సంతోషంగా ఉండాలి. కాబట్టి అక్కడే రైతు కళ్ళము, పడుకోవడానికి 100 మంది పడుకోవడానికి ఒక షెడ్డు, ఒక 100 టార్పాలిన్, ఆ కళ్ళంలో టార్పాలిన్ కవర్ కప్పెంత మొత్తం టార్పాలిన్ కవర్ చేసే ఒక స్టోర్ రూము, అక్కడే ఒక వాటర్ ట్యాంక్, అక్కడే ట్రాన్స్ఫార్మర్, బోరు, మోటార్ అన్నీ అక్కడే పెట్టేస్తున్నాం. రైతుకు 24/7 అక్కడ సర్వీస్ ఉంటుంది. అక్కడికి లారీలు వచ్చి అక్కడి నుంచే తీసుకుపోతుంది. ఇదే కాకుండా ఇంకా రైతు కమిటీలు ఏర్పాటు చేసి FPOలను తయారు చేసి వాళ్ళకి నాబార్డు నుంచి లోన్లు ఇప్పించి రైతును రాజులాగా కాదు, రాజులు అంటే రైతునే చూడాలనేది నా ఆలోచన. ఖచ్చితంగా బీదవాడు రైతు ఎవడు బాగా ఉన్నవాడు ఎవడు అంటే రైతు అనాలా. సాఫ్ట్వేర్ మీ సైడ్ నుంచి జరిగింది, గవర్నమెంట్ నుంచి కామారెడ్డిలో ఏమైనా డెవలప్ జరిగిందా? గవర్నమెంట్ నుంచి ఎక్కడ డెవలప్మెంట్ జరిగిందని కామారెడ్డిలో జరుగుతుంది? ఎక్కడ జరగలేదు. ఇప్పుడు వాళ్ళకున్న 64 మంది ఎమ్మెల్యేలకే ఏమీ లేదు. ఇంకా ఎవరికి ఎక్కడ ఏమీ లేదని అన్న కేసీఆర్ గారు 100 మాటలు చెప్తే ఈయన 102 చెప్తున్నాడు. ఆయన ఆకాశ ఆర్మైల మాటలు చెప్పేసి లండన్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, బోస్టన్ అన్నాడు, డెన్మార్క్ అన్నాడు, ఏదో చెప్తున్నాడు, అన్ని యూరోప్ అంటారు, ఏవో చెప్తారు. వాళ్ళ మాటలన్నీ మనకు జ్ఞాపకం లేవు, కానీ మనం అనలేం జ్ఞాపకం లేవని కాదు. ఇప్పుడు ఈయన కూడా అట్లనే ఏదో మూసి నదిని ఏదో చూసి థేమ్స్ నది లాగే చేస్తారంట. చేయను కదన్న అన్న, చేస్తా. ఇద్దరిని ఓడించారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించారు. మీరు అన్నారు అసెంబ్లీలో మొన్న, మా వాళ్ళు దాని హెడ్లైన్ కూడా పెట్టారు, నేను ఓడించిన కేసీఆర్ రేవంత్ రెడ్డి నాకంటే ముందు కూర్చున్నారని చెప్పి. అవును,
ముగ్గురం ఒక దగ్గర పోటీ చేసినాం, అందులోకెళ్ళి ఒకరం గెలిచినాం. ఓడిపోయిన ఇద్దరు నేను ముగ్గురం కలిసి ఆ అసెంబ్లీలో కూర్చోవడం అనేది నా అదృష్టం అని చెప్పినాం. దానికి ధన్యవాదాలు కొడంగల్ ప్రజలకి, గజ్వెల్ ప్రజలకి, కామారెడ్డి ప్రజలకి. ముగ్గురు దానిలో అన్నారు నేను వెనక సీట్లో కూర్చుంటే వాళ్ళు ముందు సీట్ నాకంటే ముందు సీట్లో కూర్చున్నారు ఓడించిన వాళ్ళని. అంటే వాళ్ళు ఒకరు మాజీ, ఒకరు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒకరు లీడర్ ఆఫ్ ద హౌస్. కాబట్టి ఎట్లాగో వాళ్ళు ముఖ్య స్థానాల్లోనే ఉంటారు. నేను ఐఎమ్ ఎమ్మెల్యే, జస్ట్ అవుట్ ఆఫ్ 119 ఐఎమ్ ద వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే, ఇది వన్ టైం వండర్ కాదని గ్యారంటీ ఏంటి? కామారెడ్డిలో మీరు ఒకసారి గెలిచారని నెక్స్ట్ టైం కూడా గెలుస్తారని గ్యారంటీ ఏంటి? ఎవరన్నారు నెక్స్ట్ టైం గెలుస్తామని? నేను అనలేదే. నేను ఎప్పుడు కూడా అట్లా ఊహించాను కదా. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అంటే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. ఇందిరాగాంధీని ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. నేనెంత అని అనుకునే వ్యక్తిని కాదు. ఎన్టీ రామారావు గారు నేను రేవంత్ రెడ్డి, కేసీఆర్ విషయంలో చెప్తున్నా. అప్పుడు పరిస్థితి ఆధారంగా వాళ్ళు అవును. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, నేను మళ్ళీ పోటీ చేస్తే ఎవరు గెలిచేది ఏం తెలుస్తుంది? వాళ్ళనైతే రమ్మనండి, ముగ్గురం పోటీ చేస్తాం. మళ్ళీ రమ్మని ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ ఏం లేదు, రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే పెద్దలతో ఛాలెంజ్ చేయడం అవసరం లేదు కదా. పెద్దవాళ్ళతో ఛాలెంజ్ చేస్తే వాళ్ళకు నాకు తేడా లేదు కదా. ఛాలెంజ్ ఏది లేదండి. ప్రజల కోసం కష్టపడడానికి అందరినీ ఆహ్వానిస్తాం అంతే. ఇవాళ తిరిగి మళ్ళీ గెలవడానికి రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ కేసీఆర్ గారు కామారెడ్డికి రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లనే నాకు పేరు వచ్చింది. నేను ఒక మామూలు ఎమ్మెల్యే గెలిస్తే నన్ను మీరు కూడా ఇక్కడికి పిలిచేవారు కాదు. ఎందుకంటే 119 మంది ఉన్నారు, అందులో నన్ను ఎన్నుకున్నారు అని అంటే దాని అర్థం వాళ్ళిద్దరితో గెలిచాననే ఒక గుర్తింపే కదా. ఆ గుర్తింపు వాళ్ళ వల్లనే వచ్చింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా రికగ్నిషన్ వచ్చిందా? దేశవ్యాప్తంగా ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు గుర్తుపెట్టారు. వాళ్ళకి ఐడియా ఉంది. ఏమన్నా కంగ్రాచులేషన్ అని చెప్పారు అంతే. ఏమంటారు వాళ్ళకి ఇంతమంది ఎంతోమంది కానీ, బట్ ఇట్ ఈస్ ద హిస్టరీ. నెవర్ సీన్ నెవర్ అగైన్. ముఖ్యమంత్రి క్యాండిడేట్, ముఖ్యమంత్రి సిట్టింగ్ సీఎం కాబట్టి వాళ్ళు సంతోషంతో కంగ్రాచులేషన్ అని చెప్తారు అంతే. ఏమో ఓకే. సో ఒకటి, మీరు అసెంబ్లీ గురించి మాట్లాడిన దానిలో అసెంబ్లీ పేకాట క్లబ్లా తయారైంది. ఎందుకు పేకాట క్లబ్తో పోల్చాల్సి వచ్చింది? ఇప్పుడు యాజ్ అ సీఈఓగా మీరు ఒక మీటింగ్ పెడతారు స్టాఫ్తో. మీరు మాట్లాడుతూ ఉంటే ఇద్దరు ఒక దగ్గర మాట్లాడి వచ్చేటోళ్ళు వస్తూ, పోయేటోళ్ళు పోతూ, ఓపెన్ డోర్ క్లోజ్ డోర్, ఓపెన్ డోర్ క్లోజ్ డోర్ అవుతూ ఉంటే ఒక నలుగురు ఇంకో దగ్గర నవ్వుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? చైర్కి వాల్యూ ఉండాలని అంటున్నాను. స్పీకర్ అనేది, సభాపతి అనేది పెద్ద వాల్యూ పొజిషన్. దానికి రెస్పెక్ట్ చేయాలి. లేచి వెళ్ళేటప్పుడు నమస్కరించి వెళ్తారు, తిరిగి వచ్చి కూర్చుంటప్పుడు నమస్కరిస్తారు చైర్కు. ఈ నమస్కారంలో ఉన్న సంస్కారము మిగతా సమయాల్లో ఎందుకు ఉండదు అని అంటున్నాను. ఎందుకు వెళ్ళాలి మధ్యలో? సరే వాష్రూమ్ అది ఇది ఏదైనా సమస్య ఉంటుండొచ్చు కావచ్చు, కానీ బ్రేక్లు పెట్టండి. బ్రేక్ పెట్టి టీ బ్రేక్ పెట్టి ఆ బ్రేక్లో వాష్రూమ్ వెళ్ళి టీ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటారు. కానీ ఒక దిక్కు సభ నడుస్తుండగా మీరు అటు ఇటు తిరుగుతుంటే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టా లేనట్టా? అంటే మీరు మాట్లాడతారు, నాకు నచ్చదు, నేను వెళ్ళిపోవచ్చు అన్నట్టు. నేను మాట్లాడతాను, మీకు నచ్చదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అది కాదు కదా. అసలు అందరూ మాట్లాడేది అందరూ సభ్యులు వింటే ఆ సభకు ఉందాతనం ఉంటుంది, సభకు ఒక అందం ఉంటుంది. సభలో మాట్లాడిన ప్రతి సంవత్సరం అన్ని అంతే కదా. అందుకే అన్నాను క్లబ్లో అట్లాగే ఉంటుంది కదా. నేనేం తప్పు మాట్లాడలేదు. నిజం కాదు అని అంటే ఒప్పుకుందాం. బయట నటిస్తూ లోపల కొట్టుకుంటున్నారు, సరే ఆన్ టీవీ ఆన్ కెమెరా కొట్టుకుంటున్నారు, బయట వీళ్ళంతా ఫ్రెండ్సే అన్నారు. అవును, నిజమే కదా. నిజమేనా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతా కూడా ఫ్రెండ్స్ అంతే కదా. అందరూ ఎవరైనా ఇంకేముంది, నేను ఎందుకు దానికి ఎగ్జామ్షన్? ఎవరైనా లోపల జరిగింది చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ జరిగిందే చెప్తున్నాను. అంటే ప్రజలు కక్ష చాలా తీవ్ర విభేదాలు ఉన్నట్టు నటిస్తూ కెమెరాల ముందు, తర్వాత ఎవరు వాళ్ళు ములాఖాత్ అయిపోతున్నారు. అంతే కదా. మీది తప్పు అంటే కోపం. ప్రజా సమస్య మీద మీ తప్ప నా తప్ప కాదు. ఒక పద్దు పెట్టినప్పుడు ఆ పద్దు మీద మంచి చెడు మాట్లాడాలి. కానీ గత ప్రభుత్వం చేసిన అరాచకం గురించి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా చేయబోతే దానికి అడ్డంకిగా ప్రతిపక్షంలో కూర్చున్న గత ప్రభుత్వం మాట్లాడే కన్నా ఆ పద్దు విషయంలో క్లియర్గా మాట్లాడొచ్చు కదా. జనానికి ఎంతవరకు లాభం, ఎంతవరకు లాభం లేదనేది. ఇంటి సమస్య అయితే అట్లనే చేస్తారా? ఇంట్లో ఒక సమస్య ఉంటే ఇట్లాగే తిరుగుతారా? ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఇలాంటి డిసిషన్లే తీసుకుంటారా? రాష్ట్రం మన ఇల్లు కాదా? ఆ ఇంట్లో మనం సభ్యులమైనప్పుడు, రాష్ట్రంలో అసెంబ్లీలో మనం సభ్యులైనప్పుడు ఇంటి సభ్యుల్లాగానే కదా. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎమ్మెల్యేగా మీ జీతం కట్ చేసుకునేది రెడీయా? అందరితో పాటు నేను రెడీ. అందరితో పాటు అందరూ తగ్గించాలంటారా మీ ఉద్దేశంలో?
అవునండి, ఇప్పుడు ఆర్థిక భారం ఉంది అన్నప్పుడు మంచుకో చేయాల్సిందే కదా, తప్పేముంది. నిన్న ఒక మాట అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అన్ని వేల కోట్లది స్కీములు చెప్తున్నారు, ఢిల్లీ పోయేందుకు మాత్రము మా టికెట్లు కూడా మీరే తీసుకోండి ఎందుకంటే రాష్ట్రం అప్పులాలు ఉంది అని అంటాడు. 1000 కోట్లు ఎందుకు చెప్తున్నావు, టికెట్లు తీసుకోవడానికి అప్పులాలు ఉందని మాట్లాడుతున్నప్పుడు మరి 1000 కోట్లు ఎందుకు, ముందు అప్పునైతే నింపు కదా. ఫస్ట్ ఆర్థిక పరిస్థితి కుదుట పడ్డాక కదా కొత్త పనులు మొదలు పెట్టేది. కానీ 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలను చేయండి, చేయకపోతే మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. నేను ఎప్పుడు క్వశ్చన్, మీరు మీ గ్యారంటీలు ఏమైనా అని నా నోట్లోకి వెళ్ళి ఇంకా 5 సంవత్సరాలు కూడా రావండి. నేను ఫ్రీకి అగెనెస్ట్, నెసెసిటీకి ప్రపోజ్ చేస్తాను. మీరు కాదంటే మీ పార్టీ వాళ్ళు అడుగుతారు. మీరు అడిగింది నన్ను అడిగారు, నేను చెప్తున్నాను పార్టీది. మీరైతే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయమని అడగరు, వ్యతిరేకం. మీరు ఫ్రీ అనే దాని 6 గ్యారంటీ దాని గురించి క్యాంపెయిన్ నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీరేలో లేకపోతే ఇంకొకరు నిల్చున్నారు అనుకుందాం, లేదా రేవంత్ రెడ్డి నిల్చుకున్నారు అనుకుందాం, మీరు గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేయలేదని ఎక్కడ కూడా అనరు. నేను ఇప్పుడు కూడా అనలేదు, మీరు ఏ వీడియో చూసినా సరే నేను ఫ్రీ అనే విషయంకు నేను వ్యతిరేకం అనేది హామీ ఇచ్చినా సరే దాన్ని నెరవేర్చమని అడగండి. అది ఫ్రీ అనేది ఎదుటివన్నీ అన్న, నాకు 3 పూటలు అన్నం దొరుకుతుంది, రాత్రి ఖర్చులకు డబ్బులు ఇస్తారు, నేను ఎందుకు పని చేస్తా, నాకేమవసరం. ఇదే కదా తయారు చేస్తున్నది, జనానికి ఇదే కదా నేర్పుతున్నది. ఏది అవసరమో అది ఇవ్వరు, ఏది అనవసరమో అది ఇస్తారు. ప్రజలకి అవసరం ఉన్నాయి 3 అంశాలు. రైతు పండించిన పంట, పండించడానికి కావాల్సిన సౌకర్యాలు, అదొకటైతే రైతు అనారోగ్యం పాలైతే ఎంతటి రోగం వచ్చినా అది ఎంత పెద్దదైనా, ఆఖరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఆ రైతుకు ఆ అవకాశం ఫ్రీగా దొరకాలి. ఎక్కడ 10-20 కిలోమీటర్ల లోపలనే దొరకాలి. ఇకపోతే విద్య, రైతు పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా, స్పెషలైజేషన్ వరకు కూడా, అది ఎంబీబీఎస్ఆ, బీటెకా, ఎంటెకా, లేకపోతే ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, సివిల్సా అనేది కాదు, ఇక్కడ గ్రూప్ ఎగ్జామ్స్ అనేది కాదు. ఏదైనా సరే చదివే వరకు చదువుకునే పరిస్థితి, చదివిన తర్వాత ఉద్యోగ కల్పన చేయాలి. ఇవి 3 చేయమంటే నీకు రైతు బంధు ఇస్తా, నీకు పెన్షన్ ఇస్తా, నీకు ఇల్లు ఇస్తా, నీకు ప్లాట్ ఇస్తా, దాని మీద ఇంకొక రేకులు ఇస్తా, నీకు ఇంకొకటి కొనిస్తా, నీకు స్కూటీ ఇస్తా, నీకు ల్యాప్టాప్ ఇస్తా. ఏం అలవాట్లండి? చదువు నేర్పమంటే ల్యాప్టాప్ ఇస్తా అంటారు, స్కూటీ కొనిస్తావు, పెట్రోల్ రూపాయల మరి నెల కూడా అదో స్కీమ్ పెట్టచ్చు కదా. స్కూటీ కొనిస్తామో నెలకు 1000 రూపాయలు పెట్రోల్ అని పెట్టండి, ల్యాప్టాప్ కొనిస్తామో నెట్ ఛార్జింగ్ కూడా నెలకు 1000 రూపాయలు నెట్ ఛార్జింగ్కి ఇస్తామని చెప్పండి. అసలు టైపింగ్ రానివాడికి ల్యాప్టాప్ ఎందుకండి? టైపింగ్ నేర్పు కదా ఫస్ట్. అయితే ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నారు కదా ఫ్రీ, గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తున్నారు. అవునన్నా, ఎవరు అడిగారు? అడిగిన ఇవి రైతుకు కావాల్సింది. ఆక్రోశం దీని మీద ఉంది, ఇది చెయ్యలేక, ఇది చేస్తే జనం మన చేతిలో ఉండరని అవి చేయడం, ఫ్రీకి అలవాటు చేశారు. అన్న, ఇప్పుడు ఉదయం సత్యనారాయణ పూజ ఉంటుంది, సాయంత్రము కాక్టైల్ పార్టీ ఉంటుంది, రిసెప్షన్ దావత్ ఉంటుంది. ఉదయము సత్యనారాయణ పూజకి ఎంతమంది పోతారు, సాయంత్రం కాక్టైల్ పార్టీకి ఎంతమంది పోతారు? కాక్టైల్ పార్టీకి ఎక్కువ మంది పోతారు. అంటే ఎక్కడ చెడు ఉంటుందో అక్కడే ఎక్కువ ఆకర్షణ అవుతారు. ఇన్స్టెంట్ రిజల్ట్కే అడిక్ట్ చేసి అక్కడికి పంపారు. సత్యనారాయణ పూజ అంటే 5 కథలు వినేదాకా, పంతులు చెప్పేదాకా, తీర్థ ప్రసాదాలు ఇచ్చేదాకా 1-2 గంటలు కూర్చోవాలి. కానీ ఇక్కడ పోగానే మొదలవుతుంది కదా, పోయిన నుంచే ఎంటర్టైన్మెంట్ మొదలవుతుంది. అంటే ఈజియెస్ట్ ఎర్నింగ్ ఇన్స్టంట్ అనేది పబ్లిక్ కూడా అట్లా అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అని కాదు, పబ్లిక్ ఫస్ట్రేట్ అయ్యి ఏదో రబాబాడి ఇచ్చింది తీసుకోక ఊకేం పంచాయతీ, మన బతికేదో మన బతాం, మనకు వచ్చే వీడు పొలం దున్నేది ఉందా, వీడు వచ్చి మన ఇల్లు కట్టించేది ఉందా, వీడు వచ్చి మాకని మనం చేసేది ఉందా, మనకు కష్టం వచ్చినప్పుడు వీడింటాడు, వీడు ఇచ్చిన 2000తోనే బతుకుతున్నామా అని అనుకుంటున్నారు జనం. మేమిస్తే బతుకుతున్నారని అనుకుంటున్నారు రాజకీయ నాయకులు, కానీ అది కాదు. నిజంగా వాళ్ళ కష్టం మీదనే బతుకుతున్నారు. ఎవరిని ఏమనలేక, రాజకీయ నాయకునికి ఎదురు మాట్లాడలేక, మాట్లాడితే పగబడతాడేమో అని భయంతో తన బతికేదో తను బతుకుతున్నాడు. మామూలు వ్యక్తులు అంతే కదా, పెట్టిస్తారు. ధర్నాలు చేయొద్దు, ఎదురు మాట్లాడద్దు, అడ్డం పోవద్దు, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టద్దు. అది కూడా న్యాయంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీరు 100% నా ముందట మాట్లాడితే నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటా, నాకు అట్లేం లేదు. నేను అట్లా అసలు అలాంటి ఆలోచన లేదు. మీ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా మీరు ఊరుకుంటారు? సోషల్ మీడియా పెడితే కూడా ఊరుకుంటున్నాం. ఇవాళ నిన్న అర్థం చేసుకోనోడు, నిన్నటి రోజు అర్థం చేసుకోని వ్యక్తి
ఇవాళ అర్థం చేసుకోవడం అనేది నమ్మకం ఏం లేదు. ఇవాళ అర్థం చేసుకునే వ్యక్తి రేపు అర్థం చేసుకుంటాడనే నమ్మకంతోనే ఉండాలి. నిన్నడు వేరు, నిన్న సాయం చేయలేడని ఇయ్యాల చెయ్యడు అనుకోవద్దు, ఇయ్యాల చేసిండు కదా మళ్ళీ రేపు చేస్తాడని అనుకోవద్దు. అన్న మనిషి నచ్చాలా, నచ్చే వరకు కామెంట్ చేస్తారు, నచ్చిన తర్వాత ఎందుకు కామెంట్ చేస్తారు? నేను నచ్చలేదు కాబట్టే కామెంట్ చేశారు. నేను కామ్గా ఉండి నేను ప్రూవ్ చేసుకున్నాను. మీరు ఎవరిని కూడా పగబట్టరు, మీ నియోజకవర్గంలో ఎవరు మీకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టినా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు, అంతే. వాళ్ళే మారి మళ్ళీ సరిదిద్దుకుంటారు తప్ప అట్లా చాలా జరిగినాయి తప్ప నేను ఎప్పుడు కూడా రివర్స్. మిగతా రాజకీయ నాయకులు ఎందుకు ఫాలో కావట్లేదు? ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చిన్న మాట అంటే కేసు పెడుతున్నారు ప్రతి చోట. నిజానికి లాస్ట్ గవర్నమెంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఓడిపోయింది ఇదే కారణం. ఊర్లో వేరే పార్టీలో తిరిగితే వాళ్ళ మీద కేసు పెట్టించారు. అంటే మొనోపాలిజం అనుకున్నారు అన్నట్టు. పోలీసులు ఎస్ఐలు సిఐలు వాళ్ళని పెట్టుకొని ఇష్టం యథావిధిగా కేసులు పెట్టుకున్నారు. పోలీసులను 2 భాగాలుగా 3 భాగాలుగా వర్గీకరించారు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంతకుముందు యూనిక్ ఒక్కరే ఉండే, ఎస్పీ చేతిలో ట్రాన్స్ఫర్స్ ఉండేది, ఇప్పుడు ఎస్పీ చేతిలో లేదు, ఎమ్మెల్యే చేతికి వచ్చేసి. పోలీసులు వీళ్ళు కొందరు కాంగ్రెస్లు, కొందరు టీఆర్ఎస్లు, కొందరు బీజేపీలు అనే పరిస్థితికి వచ్చింది. ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో అక్కడనే ఆ రంగద్దేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు అంతా టీఆర్ఎస్ చెప్పినట్టు విన్నారు. వెంటనే ప్రభుత్వం మారింది, టీఆర్ఎస్కు ఫుల్ ప్లేట్ జుడుగున్న వాళ్ళని పక్కన పెట్టారు, ఇప్పుడు కాంగ్రెస్కు ప్రో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకున్నారు. ఇక్కడ సీనియారిటీ, సిన్సియారిటీ, డెడికేషను, రెస్పెక్ట్ వీటిని మానేసారు. మనం చెప్పిన పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకే మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు నడుస్తుందా మీ కాన్స్టిట్యున్సీ? నాకు అవసరమే లేదు కదా, నేను తప్పే చెప్పాను కదా. నేను డ్రంక్ అండ్ డ్రైవ్కి ఫోన్ చేయ, డబుల్ రైడింగ్ ఫోన్ చేయ, అసలు పోలీస్ స్టేషన్కే ఫోన్ చేయ. నేను మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయరు మీరు? నేను డైరెక్ట్ ఫస్ట్ నేనే కన్ఫర్మ్ అడుగుతాను. నేనే కూర్చొని నా దగ్గరికి వస్తేనే అందరికీ తెలుసు. 100 అడుగుతాడు, క్లియర్ ఉంటేనే మాట్లాడతాడు. నేను అధికారికి ఫోన్ చేయాలంటే ఖచ్చితంగా 15 నిమిషాలు వాళ్ళకు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినాకనే, ఇది క్లియర్ అని అనుకున్నాకనే అప్పుడు అధికారికి ఫోన్ చేసి ఇది నిజమే మీరు చేయండి అంటాం. నా ఫోన్ వచ్చింది అని అంటే అధికారులు ఇది నిజమే అని అనుకుంటారు. ఆ స్టేజ్కి వచ్చినాం. వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేలు జనరల్ గా ప్రజలు వచ్చిన కంప్లైంట్స్ వాళ్ళు ఏం చేసినా సరే, వాళ్ళు తప్పు చేసినా సరే దానిలో పని చేయమని చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్. డ్రంక్ అండ్ డ్రైవ్ విడిచిపెట్టు, మనోడే విడిచిపెట్టు, వాడిని పట్టుకరా, ఇది ఒక అలవాటు వీళ్ళకి. మనోడే వదిలేయి, వాడు ఏదో మాట్లాడుతుండే వాడిని పట్టుకరా. ఏంది వీళ్ళు పోలీసులా లేకపోతే వీళ్ళ ఇంటికాడ గార్డు డ్యూటీ చేసేటోళ్ళ? గుర్ఖాలు కాదు కదా. పోలీసులు అంటే ప్రజా వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ కాపాడేవాళ్ళు, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వమని నేను అంటున్నాను. అంతేగాని ఎమ్మెల్యేలము అని అంటే రేపు పోతావు, రేపు మాజీ అవుతావు, ఎట్లా? ఈ 5 ఏళ్ళే కదా నీది నడిచేది. వాళ్ళైతే 60 ఏళ్ళు ఉంటారు కదా ఉద్యోగస్తులు. మంచి చెడు మనసులో అయితే అనుకుంటారు కదా, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు మూర్ఖుడు అనేది అయితే మనసులో అనుకుంటారు కదా. మరి ఇది కూడా ఇంత ఇంగిత జ్ఞానం లేని ఎమ్మెల్యేలు ఎందుకు? ఏమవసరం? ఇంత కూడా ఆలోచించకపోతే ఎట్లా? పర్మనెంట్ టైం కాదు కదా, ఒకసారి కాకపోతే ఒకసారి పోతాం. గెలవాలి, గెలిచి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉండాలి అనుకున్నోడికి అటువంటి మూర్ఖులకి ఏం చెప్పే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు సంబంధించే మీరు ఎమ్మెల్యేనే, తోటి ఎమ్మెల్యేలు ఎందుకు కించపరిచేలా మాట్లాడుతున్నారు? క్లబ్బులు లేకపోతే ములాఖాతులు, రాజకీయాలు అన్నది మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శత్రువా? కాదు, నాకు ఎవ్వరు శత్రువులు గారు. మరి ఇప్పుడు హౌస్ లో సరే విన్నారో లేదో, మొన్న ఇష్యూ వచ్చినప్పుడు డిఫర్ అవుతారు, ఇష్యూ వచ్చిన డిఫర్ అవుతారు, కానీ బయట కూడా వాళ్ళు కొట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? లోపల మాట్లాడుకుంటే నష్టం. మీరు అదే తప్పుగా అర్థం చేసుకున్నారు. సభ లోపలదే మాట్లాడినాం, సభ బయట గురించి మాట్లాడలేదు. దట్ ఈస్ అ ప్రైవేట్ లైఫ్, వాళ్ళ ఇష్టం. సభ లోపల సంస్కారంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాడాలి అన్నాను. పర్సనల్గా పోరాడడం మీద మీకు నేను నచ్చ, నాకు మీ గురించి పర్సనల్ నేను ఎందుకు మాట్లాడాలి? అసలు పర్సనల్ ఎందుకు తీస్తారు? పర్సనల్ లైఫ్ని ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడనే కలుస్తున్నారు అన్నారు మీరు, అంతే కదా? కలుస్తున్నారు. కెమెరాలు నడిచినంత సేపు తిట్టుకుంటారు, కెమెరాలు ఆఫ్ కాగానే యాక్టర్స్ అయిపోయారా? లైట్ కెమెరా యాక్షన్ అంతే కదా. బెల్ కాగానే స్టార్ట్, అధ్యక్ష అనగానే అంత అలర్ట్, షార్ట్ రెడీ అన్నట్టు. అధ్యక్ష అనగానే అలర్ట్ అయిపోతారు. అది వాయిదా పడి. సరే, మేమందరూ చూసేది కూడా కెమెరా లోపల, మీరు ఇన్సైడ్ హౌస్ ఉన్నారు కాబట్టి సరే మేము గ్యాలరీ నుంచి అంటే జర్నలిస్ట్ చూడగలం, బట్ రాష్ట్ర ప్రజలంతా చూడలేరు. సో ఇప్పుడు లైట్ కెమెరా యాక్షన్ అనగానే అందరూ ఆ మోడ్లోకి వెళ్ళిపోయి ఒకళ్ళు తిట్టుకుంటారు. అంతే కదా. తిట్టుకోవడం కూడా ఏది ప్రజా సమస్యల మీద కాదు, దుమ్మెత్తిపోయాలి ఎదుటోళ్ళ మీద కాబట్టి దుమ్మెత్తిపోస్తారు అంతే. దానికి ఒక రీజన్ లేదు, క్లాజ్ లేదు, దానికి లెక్క లేదు, పద్ధతి లేదు, ఏదో ఒకటి. అవునండి, టీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు.
ఈ ప్రభుత్వము చేయగలుగుతుందనే నమ్మకం మీదే ఎక్కించారు. ఇప్పుడు ఎక్కిండ్రు కదా, ఏం చేస్తావో చెప్పు. నేను ఎప్పుడు కూడా నేను శబరిమల ఇది చేశాడు, గోవర్ధన్ అది చేశాడు అని ఎప్పుడో మాట్లాడాల. 5.5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా మీరు ఏ వీడియోనైనా తీసుకోండి, అది ఫేస్బుక్లో కూడా తప్పు చేస్తే ఆధారాలు చూపెట్టి ఈయన తప్పు చేసిండు అని చెప్పినా తప్ప అనవసరమైన ఆరోపణలు చేయలేదు. పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడు. కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ రూలింగ్ గురించి మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, అంతేనా? రూలింగ్ టీఆర్ఎస్ చేసిన తప్పులని ఎత్తి చూపుకుంటూ పోతున్నావు, కానీ నువ్వేం చేస్తావని చూడ. తప్పు చేసిరు కాబట్టే కదా పక్కన కూర్చుండబెట్టి. ఇప్పుడు నేను దానం నాగేందర్ కౌశిక్ రెడ్డిని అన్నారు అన్న, అందులో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి నోటికి అడ్డు అదుపు లేదు, వారు ఏదైనా మాట్లాడతారు, వారికి అన్ని సాధ్యం, పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్ని సాధ్యమే. వాళ్ళకి పేర్లు చెప్పదలుచుకున్నారు కదా, ఏం జరిగింది యాక్చువల్లీ అన్న? అంతా తప్పే, వాళ్ళందరూ చేయడం తప్పే, ఈయన మాట్లాడడం తప్పే, వాళ్ళు అలా మాట్లాడడం తప్పే, మాట్లాడేటట్టు చేయడం ప్రొవోక్ చేయడం కూడా తప్పే. వాళ్ళు ప్రొవోక్ చేసిరు. దానం నాగేందర్ గారు సీనియర్ శాసనసభ్యులు, ఒకసారి మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేశారు. మీరు సభలో ఆ మైక్ ఉంది, ఆ మాట మైక్ లేకున్నా మైక్ ఉన్నా ఆ మాట మాట్లాడకూడదు. ఒకవేళ ఆ మాట ప్రొవోక్ చేసిరు మిమ్మల్ని, అవతల ఉన్న వ్యక్తి ప్రొవోక్ చేస్తున్నాడు, టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. అవతల ఉన్న వ్యక్తి ప్రొవోక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయి, సస్పెన్షన్ తీసుకుపో. ప్రభుత్వం మీదే కదా, నోరు జారగొట్టడం వల్ల అసెంబ్లీ విలువలు ఏముంటాయి? ఇవాళ భూత పురాణం అని పేపర్లలో వేశారు, ఏమైంది? ఏం లాభం? లోపల ఇది వన్ సైడ్, ఈయన మైక్ ఆన్ ఉంది కాబట్టి, మీడియా కవరేజ్ ఆయన మీద ఉంది కాబట్టి అదే అయింది. ఓకే, లోపల సభ లోపల మిగతా మాటలు ఎవరికి వినపడలా, వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి కూడా బూతులు మాట్లాడు. అంటే ఆయన పేరు నేను ఎందుకు చెప్తానండి? వాళ్ళు అందులో నుంచి ఎవరు దొరికితే వాళ్ళు, ఒకరు కనిపిస్తారు, ఒకరు కనిపించరు. మొన్న రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఇష్యూని ఎట్లా చూస్తారు మీరు? అన్న, అక్క తమ్ముడు నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అన్నదాన్ని వీళ్ళు తప్పు పట్టారు. ఎందుకు ఎవరి పేరు అక్కని నమ్ముకుంటే ఎందుకు బస్ స్టాండ్ అయింది? బతుకు బస్ స్టాండ్ ఏడైంది? అవుతుంది వాళ్ళదే అన్నట్టు. ఎందుకు ఈయనది కాలేదు కదా? అక్కని నమ్ముకున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అక్కని నమ్ముకున్నాడు, సీతక్క నమ్ముకున్నాడు ముఖ్యమంత్రి. ఆయన నన్ను నమ్ముకున్న వాళ్ళు ఒక చూడండి, సీతక్క సురేఖ వాళ్ళ మంత్రులైనారు, వీళ్ళని నమ్ముకున్న వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది. కానీ అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది, జూబ్లీ బస్ స్టాండ్లో ఉండాల్సి వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ అన్న మాట. ఆ మాట అన్న తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కామెంట్ చేశారు. ఇప్పుడు అక్క తమ్ముళ్ళ పంచాయతీ ఇంటికాడ పెట్టుకోవాలి, అసెంబ్లీలో పెట్టుకోవడం ఏంది? అక్క రమ్మన్నది కాంగ్రెస్ పార్టీలకు, వచ్చినావు, మల్కాజ్గిరి ఎంపీ అయినావు, పిసిసి ప్రెసిడెంట్ అయినావు, ముఖ్యమంత్రి అయినావు. అక్క నిన్ను రమ్మని వెళ్ళిపోయింది వేరే పార్టీలకు, ఆమె మంత్రి అయింది కదా, ఇద్దరు మంచిగానే ఉన్నారు కదా, ఎవరికి నష్టమైంది ఇక్కడ? ప్రజలకు నష్టం. మరి అది అర్థం చేసుకోవాలి. అక్క తమ్ముళ్ళు బాగానే ఇంటి పంచాయతీ రాష్ట్రానికి పెట్టి సభను 2 రోజులు నడవకుండా చేసి అది రాజకీయంగా మార్చి, ఇది ముఖ్యమంత్రికి తగునా, లేకపోతే ఆల్రెడీ సీనియర్ శాసనసభ్యురాలై 10 సంవత్సరాలు హోంమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇంకో మంత్రిగా చేసింది, మొన్న విద్యాశాఖ మంత్రిగా చేసింది, మైనింగ్ శాఖ మంత్రిగా చేసింది, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసింది, 15 సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రి పదవి చేసినటువంటి అక్క అనొచ్చా, లేకపోతే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి తమ్ముడు అనొచ్చా? అసలు ఎవరికి నష్టమైంది? అక్క బాగానే, తమ్ముడు బాగానే. అక్క మంత్రి అయింది, తమ్ముడు ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ లొల్లెవరికి? శాసనసభ సమయం ఎందుకు వృధా చేయాలి? ఇది ప్రజలు ఆలోచించరా? ప్రజలకు అర్థమైతలేదు అనుకుంటున్నారా వీళ్ళు? ఎంతవరకు న్యాయం? మరి ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు లేచి ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం? ఎక్కడ వాళ్ళదే మైక్ ఇస్తేనా అక్కడ మాట్లాడేది? సభాధ్యక్షులు ఎందుకు ఇస్తారు? సభాపతి వాళ్ళ పార్టీనే. చైర్ ఏమన్నా అంటే చైర్ను మీరు మాట్లాడద్దు అంటారు. చైర్ను మాట్లాడద్దు. ఆల్మోస్ట్ 2 days లో మెజారిటీ టైం వేస్ట్ అయింది. మెజారిటీ టైం అయింది, 90% వేస్ట్ అయింది, 10% పనికి వచ్చింది. ఆ 10%లో కూడా మళ్ళీ ఆబ్సెన్స్లో వాళ్ళ గురించే మాట్లాడేది. మళ్ళీ చర్చ అంతా వాళ్ళ గురించే. పాత ప్రభుత్వం ఇట్లా, వాళ్ళు అట్లా, ఇల్లు ఇట్లా, ఇదే మాట్లాడు. ఓకే, సో అల్టిమేట్గా లూజర్స్ పబ్లిక్ ఉంటున్నారు. అల్టిమేట్గా ఏంది? ఎవ్రీ టైం, ఎనీ టైం లూజర్స్ ఇస్ ద పబ్లిక్. ఎట్లా అంటే ఇప్పుడు అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్ కానీ సద్వినియోగం కావాలంటే ఎట్లా? సస్పెండ్ చేయాలా? ఇప్పుడు గత గవర్నమెంట్ ఏమో వెళ్ళలోకి వస్తే చాలు సస్పెండ్ చేశారు, వీళ్ళేమో మేము సస్పెండ్ చెయ్యము అని ఒక స్టాండ్తో ఉన్నారు. సస్పెండ్ చేయరు, సభను కంట్రోల్లో పెట్టారు. మీడియాలలో బయటపడుతుంటే వీళ్ళంతా సభను నడవకుండా చేస్తున్నారు అని పక్కవాడి మీద కారణం పెట్టి పనిని పోస్ట్పోన్ చేయడం అన్నట్టు. ఏమనంటే సభలో చర్చ జరగనీయలేరు కాబట్టి మేము ఇచ్చిన మాటలు జరుగుతున్నాయి, ఇంకో 2 నెలలు వెనక్కి పోయినాయి, 3 నెలలు వెనక్కి పోయినాయి అని చెప్పుకోవచ్చు. ఓకే,
అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. అంటే డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉండాలా అసెంబ్లీ స్పీకరు, లేకపోతే ఉండొద్దా అధికార పార్టీ అన్న? ఫస్ట్ ఫ్రెండ్లీ మ్యాటర్ వదిలేసి ఇష్యూ మ్యాటర్ను తీసుకున్నప్పుడు ఏది చేయాలనో ఆ సమయంలో అది చేయొస్తుంది. అంటే వెంకటరమణారెడ్డి సంబంధించి పర్సనల్గా వెళ్ళలోకి పోరా పోడియం దగ్గరికి? ఎంత జరిగినా మీరు ఎంత జరిగినా మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా అవమానించినా ఏం చేసినా మీ పార్టీ చెప్పినా, మీ పార్టీ నుంచి పార్టీ చెప్పినా వెళ్ళను. వెళ్ళొద్దు అని అందరికీ చెప్తున్నా. డిసిజన్ తీసుకున్నా. పార్టీ చెప్పదు కూడా, వెళ్ళలోకి వెళ్ళండి, పోడియం దగ్గర పోండి. అంటే మీ లైఫ్ టైంలో మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఒక్కసారి కూడా మీరు పోడియం దాటి రేపు నేను ముఖ్యమంత్రి అయినా వెల్లులోకి ఎవరిని రానివ్వను. నేను రాజకీయ ప్రయోజనాల కోసం వెల్లులోకి వెళ్ళను. ప్రజా ప్రయోజనాల కోసం ఉన్న జాగా నుంచే ఎక్కడైతే నాకు సీట్ ఇచ్చారో ఆ సీట్ నుంచే మాట్లాడతాం, అక్కడి నుంచే చెప్తాం. లేకపోతే పాత్రికేయుల సమక్షంలోకి వచ్చి మీడియా పాయింట్ కాడ చెప్తాం, అక్కడ కూడా కాకపోతే ఇట్లాగే మీడియా దగ్గరికి వచ్చి చెప్తాం. అంతా కూడా ఇంకా రెస్పాండ్ కాకపోతే ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడతాం తప్ప తప్పుడు పనులు చెయ్యం, తప్పుడు మాటలు మాట్లాడడం. ఉద్దేశంలో పోడియంలోకి వెళ్ళడం, ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు కూడా పోడియంలోకి వెళ్ళడం ఒక ఆయుధంగా వినియోగించుకుంటారు. సో మీ ఉద్దేశం వల్ల లాభం వెళ్ళకెళ్ళిరు ఏమైతే ఏమి చేయరనే కదా. రైలుకి ఎదురుగా పోతే చచ్చిపోతామన్నాడు, రైలుకి ఎదురుగా పోడు. చావాలనుకున్నాడు ఎట్లాగ పోతాడు. సో అది రైలు గుద్దెదరపోయి ఆగిందున్నది కాబట్టి నేను ఎదురుపోతున్నా అనే పరిస్థితి. స్పీకర్ ఏమన్నాడు, సస్పెండ్ చేయడు కాబట్టి పోతారు వెళ్ళలోకి, అంతే కదా. ఒకసారి వెళ్ళలోకి వెళ్ళినాం, సస్పెండ్ చేసినాం, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రజా ప్రయోజనాల విషయంలో మాట్లాడినప్పుడు ప్రజా సీట్లో ఉండే మీరు అడుగుతారు, అక్కడనే ఉండాలా. సస్పెండ్ చేసారు 2 సార్లు 3 సార్లు అయింది. ఎవ్రీ టైం ఎంటర్టైన్ చేస్తే 5 సంవత్సరాలు ఇట్లాగే పోతుంది. మళ్ళీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా సమయం ఇవ్వాలి అవతల వ్యక్తి మాట్లాడితే. డెమోక్రసీలో ఒక భాగం కదా ప్రొటెస్ట్ చేయడం అన్నది. ప్రొటెస్ట్ ఎప్పుడు చేయాలి? మీరు మాట్లాడిన తర్వాత నేను ఆన్సర్ చెప్తున్నాను, నా ఆన్సర్ తర్వాత మీరు ప్రశ్నించాలి, మీ ప్రశ్న తర్వాత నేను ఆన్సర్ చెప్పాలి. దాన్ని ప్రొటెస్ట్ చేయడమో ఏంది? డిస్కషన్లో డిబేట్లో ప్రొటెస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మైకే ఇవ్వనప్పుడు ఏముంటుందండి? మైకే ఇవ్వనప్పుడు ఇంకేం ప్రొటెస్ట్ అంటే మాట్లాడద్దు అని అంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అది నడవదు కదా. ఇవ్వాలి మీరు అన్నారు ఇప్పుడు. అవునండి, వెళ్ళలోకి నేను ముఖ్యమంత్రి అయితే ఎవరిని వెళ్ళలోకి రానివ్వను, వస్తే సస్పెండ్ వచ్చే వరకే ఆ స్థాయి తేనివ్వను. అవకాశం ఇస్తాం, మాట్లాడని అరగంట టైం ఇస్తాం, గంట ఇస్తాం, మాట్లాడాను కదా 2 గంటలు ఓపిక పట్టు. ఎంతసేపు మాట్లాడతారు? ఏది మాట్లాడినా వాళ్ళ తప్పొప్పులు ప్రజలు గమనిస్తారు కదా. టీవీలు ఇప్పుడు నేను మాట్లాడేది పోతున్నది కదా, టీవీలో చూస్తారు కదా రేపు పొద్దున. ఇవాళ వాళ్ళు గమనిస్తారు కదా. ఈసారి ఎక్కువ సమయంలోనట్టున్నారు మీరు మీడియా పాయింట్లో. బయట అసెంబ్లీలో మాట్లాడిన దానికంటే, సభ్యులు మాట్లాడిన దానికంటే మీడియా పాయింట్లో మీరు వచ్చింది ఎక్కువ. అసెంబ్లీలో 15 నిమిషాలే మాట్లాడినాము సబ్జెక్ట్ మీద, అంతే. నాకు ఇచ్చిన 15 నిమిషాల్లో టైం చూసుకొని మాట్లాడి కూర్చున్నా, ఇంకొక 20 సెకండ్లు మిగిలే ఉంది. కానీ అవకాశం రానప్పుడు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద మీడియా పాయింట్. నేను అక్కడికి వచ్చి మాట్లాడాను, దానికి వెళ్ళకూడదు. అదే ఎక్కువ హైలైట్ అయింది. హైలైట్ ఏమైంది అనేది కదా, ప్రజలకు ఎంత చేరువైంది, ఏ సమస్య మీద మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం. అంతేగాని నా ముఖం మాట్లాడిన తర్వాత మీ తోటి ఎమ్మెల్యేలు ఏమైనా అన్నారా, మనని ఎందుకు డిగ్రేడ్ చేస్తావు అని ఎవరైనా అన్నారా? అట్లా ఎవరు ఏం మాట్లాడలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడితే ఎట్లాగో నేను ఆన్సర్ చెప్తా కదా. నిజమే కదా. జీ న్యూస్లో ఎందుకు మాట్లాడినాం అంటే పోయినందుకే మాట్లాడతాం కదా. ఇక్కడికి వచ్చినాం కదా, వచ్చేపటికే మాట్లాడినాం. నేను ఎక్కడ ఉండి మాట్లాడలేదు కదా. నేను జీ న్యూసే పోలేదంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడికి వచ్చి లైవ్లో కనిపిస్తుండగా టీవీలో నేను జీ న్యూస్ ఎక్కడ ఉంది స్టూడియో అని అంటే ఎంత చండాలంగా ఉంటుందో. ఇప్పుడు సభలో కూడా అట్లనే మాట్లాడుతున్నాను. ప్రజలు గుడ్డోళ్ళు కాదండి, ప్రజలకు అన్నీ తెలుసు, చదువుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎమ్మెల్యే రోల్ ఏ విధంగా ఉండాలి? ఎమ్మెల్యే రోల్ అనేది గెలవక ముందు ఎలాగున్నామో గెలిచిన తర్వాత అలాగే ఉండాలి. ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజా సమస్యలను తప్ప పర్సనల్ విషయాలు పట్టించుకోవద్దు. ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి. శాసనసభలో చట్ట నిర్మాణం కావాలి అని అనుకున్నప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి సమస్య మీదనే అక్కడ మాట్లాడాలి. ఎన్ని రోజులు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని బీఎస్ఎల్లో నిర్ణయిస్తారు. బీఎస్ఎల్లో టైం ఎక్కువ పెట్టమంటే పెట్టరు. ఎందుకు పెడితే ఏమవుతుంది? రాత్రి 3:15 దాకా ఎందుకండి? సభ 10 నుంచి 5 దాకా చేయరాదా? నువ్వు ఎమ్మెల్యేవు, పోతావు, మధ్యాహ్నం పోయి పడుకుంటున్నావు, సాయంత్రం 6 గంటలకు వచ్చి రాత్రి 9 దాకా కొడుతున్నావు, మళ్ళీ పోయి ఒక 2 గంటలు పంటున్నావు, వచ్చి మళ్ళీ రాత్రి 3 దాకా కొడుతున్నావు, పొద్దున 12కి వస్తున్నావు, ఎందుకంటే రాత్రి 3 అయిందని అంటున్నావు. నడమలు ఎన్ని గంటలు పోయింది ఎవరు చూస్తలే. కానీ అధికారులు
అధికారులు అయితే ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా ఉండి ఉదయం మళ్ళీ 9కి రావాలి. వారికి ఇబ్బంది కాల? అంతమంది సిబ్బంది భద్రత నైట్ అంతా అక్కడే ఉండి ఉదయం మళ్ళీ భద్రతకి రావాలంటే పోలీసులకు ఇబ్బంది కాదా? సో అల్టిమేట్గా ఎమ్మెల్యేలు బాగానే ఉంటారు, అధికారులు ఉద్యోగులు సఫర్ అవుతారు. అదే కదా చెప్పేది, నేను అదే చెప్తున్నాను. నాకు రెస్ట్ టైం ఎంత ఉండాలో అంత దొరుకుతున్నది. సభలో 9:30కు 10 గంటలకు స్టార్ట్ అవుతే 10 నిమిషాల ముందు వచ్చి అదే సాయంత్రం 3:15 దాకా సభల్ని ఉండి చూడు, తెల్లారొచ్చి మళ్ళీ కూరకుండా నేను చూస్తా. ఎందుకంటే ఆ ఇబ్బంది నేను కూడా పడ్డాం. అసలు నిద్రని రాని నేను కూడా నిద్రపోయే పరిస్థితి, ఊరికే కళ్ళు గడకచ్చుకోవడం కూర్చోవడం ఏం అవసరం అండి? రాదా నిద్ర మీకు తక్కువనా? మామూలుగా ఆ సభలో కూర్చుండి కూరికే అలవాటు లేదు. అటువంటిది నాకు కూడా నిద్ర వచ్చే పరిస్థితి, ఎట్లా కూర్చుంటాం? సమయం సార్ ఇప్పుడు 3 గంటలు. అవును, నెక్స్ట్ మార్నింగ్ 3 వరకు ఉన్నారు. మార్నింగ్ 2 వరకు ఉండి 2కి వెళ్ళిపోయాను. ఇంకా అరుచుకుంటా ఉన్నారు, అది కాదని వెళ్ళిపోయాను. 2 వరకు ఉన్నారు కంటిన్యూస్ గా. నాకు తెలుసు ఆ రోజు నేను కూడా ఉన్నాను రాత్రి 9:30 వరకు అసెంబ్లీలో. 9:30 కాగానే వచ్చేసాను, ఇక ఎంతసేపు జరుగుద్దో అని. బట్ చాలా మంది వస్తూ పోతూ ఇటు బయట లాబీలో తిరుగుతూ టైం పాస్ చేస్తూ అట్లా ఉన్నారు చాలా మంది. అదే అంటున్నాను కదా, సభ ఎప్పుడన్నా 119 మందితో కనపడిందా? స్టార్టింగ్ కనపడదు, ఎండింగ్ కనపడదు, కంటిన్యూషన్లో కనపడదు. 50-60 లాస్ట్కి 20-25-23 ఇదే సభ. అదే సభ లొల్లి అయితే మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్ వస్తారు. ప్రజా సమస్యల మీద రాదు, అరుచుకోవాలా, ప్రొటెక్ట్ చేయాలా, గొడవ చేయాలా. లొల్లి అయితే రారా అని పిలుస్తారా? పిలుచుకుంటారు అంతే. ఇక్కడ లోపల రూమ్లలో ఉండి టీవీలు చూసుకుంటా కూడా కూర్చుంటారు. ఎల్పీ రూమ్లలో సభలో కూర్చోరు, అక్కడ టీవీ చూస్తారు. నాది సభలో మార్పు రావాలి, ఎమ్మెల్యేలలో మార్పు రావాలనేది కోరుకుంటున్నాం. కానీ ఎమ్మెల్యేలను శత్రువులుగానో లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది నా ఆలోచన కాదు. మార్గదర్శకం కావాలని. కానీ మీ మాటల వల్ల ప్రజలు నిలదీసే అవకాశం ఉంటుంది కదా, ఎమ్మెల్యేని నిలదీయాలి కదా, తీయాలనే మాట్లాడుతున్నాం కదా. ఎందుకంటే మీరు మాట్లాడింది వైరల్ అయింది. అవును, తిప్పుతున్నారు చాలా మంది. ఇప్పుడు మా జీ న్యూసే టెలికాస్ట్ చేసింది, జీ తెలుగు న్యూస్ టెలికాస్ట్ చేసి దాన్ని చాలా మంది సర్క్యులేట్ చేశారు. వాట్సాప్ గ్రూప్ లో వైరల్ అవుతుంది. కేవీఆర్ అన్న సూపర్ మాట్లాడు, కేవీఆర్ అన్ననే నిజమైన సూపర్ మాట. కానీ మిగతా ఎమ్మెల్యేలు తిడుతున్నారు. ఇక్కడ కేవీఆర్ ఒక్కడు హీరో అయ్యాడు, 118 మంది ఎమ్మెల్యేలు విలన్ అయ్యారు. అట్లా నా కొరకు నేను హీరోగా మాట్లాడడానికి నేను అవాకులు చెవాకులు పేలలేదు, వాస్తవాలు మాట్లాడినాము, వాస్తవమే చెప్తున్నాం. నేను అబద్ధం ఆడితే నాకు తప్పు అవుతుంది, తెలిసిపోతుంది. నేను సభకు రాని రోజు జీతం కట్టిస్తా అని చెప్పినాం రిటర్న్. నేను రాని రోజు కట్టిస్తాను ఖచ్చితంగా. ఇప్పటివరకు ప్రతిరోజు అటెండ్ అయ్యారు? ప్రతిరోజు, ఒక్క రోజు కూడా తప్పలేదు. కొత్తలో 2 రోజులు రాలేదు, మొత్తం వచ్చినాం. ఎందుకు 2 రోజులు? 2 రోజులు ఎట్లా మిస్? ప్రమాణ స్వీకారము అవి ఉండడం వల్ల అది డిలే అయిపోయింది, రాలేదు. ఓకే. సో ఆ 2 days తప్ప మీరు అప్పుడు జడ్పీ చైర్మన్గా చేశారు కదా? అవునండి. అప్పుడు కూడా ఇదే విధంగా అటు జడ్పీ మీటింగ్ కూడా 100% ఇట్లాగే ఉండేది. వితౌట్ కాన్స్పరెన్సీ, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎవరు మాట్లాడినా అది వీళ్ళు వాళ్ళని కాదు, 36 మంది జడ్పీటీసీలకు సమానంగానే ఫండ్స్ ఇచ్చేవాళ్ళం. అలా 19 మేము, 18 వాళ్ళు, 36 మందిలో 17 వాళ్ళు, 19 మేము ఉండేవాళ్ళు. 18 టీఆర్ఎస్ ఉండే, టీడీపీ టీఆర్ఎస్ కలిసి 17 ఉండేవారు, కాంగ్రెస్ 16 ఉండేది, 19 ఉండేది. 36 మంది జడ్పీటీసీలను సమానంగానే చూసినాం, అందరితో బాగా. ఇప్పుడు జడ్పీ మీటింగ్ కూడా ఏ విధంగా 100% మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్ 64 శాఖల అధికారులు, మెయిన్ వాళ్ళ అసిస్టెంట్లను లేకుంటే అటెండర్లను పంపడం ఏం లేదు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటే రావాలని చెప్పినాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చి కూర్చున్నాడు, కంటిన్యూస్గా మీటింగ్స్ నడిచినాయి. ఆఫీసర్లకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చినాం, ఆఫీసర్ల నుంచి ఏదైతే తీసుకోవాలనో అది తీసుకున్నాం. ఒకవేళ ఆఫీసర్ మీదకి ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళని కాపాడాల్సింది చైర్ బాధ్యత కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూడండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ పంపించడం జరిగింది. ఎక్కడ కూడా అల్లరి కాలేదు. విత్ లంచ్ క్యారింగ్ కూడా చేసినాం. నైట్ 9 దాకా కూడా నడిచిన సందర్భాన్ని కంటిన్యూషన్ 2 days కూడా జిల్లా పరిషత్ నడిపినాం. అట్లేం లేదండి. అధికారులు కంఫర్ట్ ఉన్నారు, రాజకీయ నాయకులు కంఫర్ట్ ఉన్నారు, ఇష్యూస్ సాల్వ్ అయినాయి. ఇప్పుడు మీరు అన్నారు ఒకటి, నేనే ముఖ్యమంత్రిని అయితే ఈ విధంగా జరగండి. సో మీరు ముఖ్యమంత్రి అవుతారని ఉందా, మీకు అంబిషన్ ఉందా? ఎందుకు కావాలంటే ప్రధానమంత్రి కావాలని కూడా ఉంటుంది, తప్పేముంది. నరేంద్ర మోడీ గారు కూడా ఆశపడ్డారు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డారు, చంద్రబాబు నాయుడు గారు ఆశపడ్డారు, రాజశేఖర రెడ్డి గారు ఆశపడ్డారు. ఆశపడడంలో తప్పేంది? ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేదండి. 119 మందిలో అందరికీ ఉంటుంది. రేపు స్టేట్ ప్రెసిడెంట్ కావాలని ఉంటుంది, అవకాశం వస్తే మంత్రి కావాలని ఉంటుంది, ఇంకా అవకాశం వస్తే ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. తప్పేముందంటే తప్పేం లేదు. నాకు అవకాశం కోసం ఎదుటోనికి వెన్నుపోటు ఒడిస్తే తప్పు, ఎదుటోనికి ఉన్న అవకాశాన్ని నా అవకాశంగా వాడుకుంటే తప్పు, కానీ ఆశించడం మాత్రం తప్పు కాదు. ఓకే, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ సంబంధించి అన్నారు, ఆల్రెడీ మీరు బీజేపీ లీడర్ ఆశించారు, ఇవ్వలేదు.
అక్కడ బీజేఎల్పీ నేను అడగలేదండి, అడగలేదా? అడగలేదు, నేను ఆశించలేదు. ఢిల్లీ వెళ్ళి అడిగారు, అందరు వాళ్ళ వీళ్ళని కలిసారు అన్నారు. ఎవరిని కలవలేదు, ఎవరికి కూడా నేను నాకు బీజేఎల్పీ కావాలని ఏ ఒక్క వ్యక్తిని కలవలేదు. మీరు ఎవరిని కిషన్ రెడ్డి గారిని అడిగినా చెప్తారు, నేను వెళ్ళి అడగనే లేదు. నాకు వచ్చిన గుర్తింపు రేపు ముఖ్యమంత్రి అయినా ఇంతకన్నా ఎక్కువ గుర్తింపు రాదు. రేపు నేను తిరిగి ముఖ్యమంత్రిని అయినా ఒకవేళ ఇఫ్ ఇంతకన్నా పెద్ద గుర్తింపు అయితే రాదు. ఇద్దరి మీద గెలిచిన గుర్తింపు ఎంత పెద్దది అని అంటే, ఇవాళ మీ దాకా తీసుకొచ్చింది, వాళ్ళ అసెంబ్లీ దాకా తీసుకొచ్చింది, వాళ్ళ రాష్ట్రం అంతా గుర్తిస్తున్నది. నేను ఏడికి పోయినా రోజుకు 1000 ఫోటోలకు తక్కువ ఉండనే ఉండవు. నాకు ఒక సెలబ్రిటీ హోదా కల్పించారు. 1000 ఫోటోలు అంత ఏ పెళ్ళికి పోయినా, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ కార్యక్రమం పోయినా, ఏ సభకు పోయినా, ఆఖరికి అసెంబ్లీలో పోతే పోలీసుల నుంచి మొదలు పెడితే మార్షల్స్ నుంచి అందరు ఫోటోలు దిగుతారు. ఆఖరికి సెక్రటరీ గారు కూడా దిగారు. అదే మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు ఫీల్ అయిన సందర్భాలు మమ్మల్ని కాదని న్యాచురల్ కదా. నాకు మహేష్ బాబుని చూస్తే కుళ్ళుకోనా, ఎందుకంటే స్మార్ట్ ఉన్నాడు, స్లిమ్గా ఉన్నాడు, నేను ఎట్లున్నాను ఉంటుంది న్యాచురల్. అది దాంట్లో ఏం తప్పు, దాంట్లో తప్పేం లేదు. మీరు ఇప్పుడు తెల్లగా ఉన్నారు, నేను ఫీల్ అయితే ఎట్లా అండి, అట్లా కుదరదు కదా. జెలస్ ఉంటుంది, ఫీల్ వేరు, జెలస్ వేరు. అదే దానిదేముంది. సో ఇప్పుడు బీజేపీ లీడర్ అడగలేదు, బట్ మహేశ్వర్ రెడ్డిని చేయడం మీద మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆయనతో సరిగ్గా మీ బీజేపీలో విభేదాలు ఉన్నాయి, కరెక్ట్గా కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటున్నారు. లేదండి, అట్లాంటిది ఏం లేదు. అనుభవం లేని పరిస్థితి. 8 మందికి, అందులో రాజా సింగ్ గారికి 3వసారి. ఆయన కంటిన్యూస్ ఎమ్మెల్యే, కానీ ఆయన వస్తాడు, సభలో కూర్చుంటాడు. ఆయన మాట్లాడలేదు, ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు అంటారు. లేదండి, తను మాట్లాడితే బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతాడు. ఈ మధ్యలో తెలుగు నేర్చుకున్నాడు. చాలా బాగా మాట్లాడతారు. మీరు విన్నారో లేదో కానీ తెలుగు ఇప్పుడు హిందీ కన్నా తెలుగు బాగా మాట్లాడతారు రాజా సింగ్ గారు. 8 మంది ఎమ్మెల్యేలు చెరవదారి అంటారు. 8 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళ పడదు అంటారు. ఇప్పుడు రాజా సింగ్ గారు 3వసారి, మహేశ్వర్ రెడ్డి గారు 2వసారి. రాజా సింగ్ గారికి 3వసారి అనుభవంకి వచ్చింది, కానీ ఆయన తెలుగు మాట్లాడతాడు, బ్రహ్మాండంగా మాట్లాడు. మిగతా 7 ఎవరమైతే ఉన్నామో, మా 7 ఎవరికి మొదటిసారి కాదు, మొదటిసారి 6 మొదటిసారి, ఒక్క ఆయనకే 2వసారి, ఒక్క ఆయనకు 3వసారి. కోఆర్డినేషన్ సమస్య కాదు, తెలివనితనంతో జరుగుతున్నటువంటి గ్యాప్ అది. అంతేగాని ఆపర్చునిటీ దొరకలేదు అంటే తప్పేం లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చాము, అందరము కొత్తగా వచ్చాము అసెంబ్లీకి. నేను మాట్లాడాలి, నాకు అవకాశం రావాలనే ఉత్సుకత అందరికీ ఉంటుంది. ఆ ఉత్సాహంలో కొంచెం పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు కావాలని ఉంటుంది, నేను మాట్లాడాలని అనిపిస్తుంది. నాతో పాటు రాకేష్ రెడ్డి గారికి మాట్లాడాలని అనిపిస్తుంది, అప్పుడే రామారావు గారికి అనిపిస్తుంది. ఇందులో ఒకరము వదులుకోవాలి. ఎక్కడ కోఆర్డినేషన్ గ్యాప్ అంటారు, ఎక్కడ వచ్చింది? ఎక్కడ లేదు గ్యాప్ అని అనుకుంటున్నారు. అంటే కొత్త వాళ్ళు, వీళ్ళు 8 మంది ఉన్నారు కదా అని ఏదో ఒకటి అనేవాళ్ళు అంటుంటేనే ఉంటారు అన్న. అది కోఆర్డినేషన్లు ఉన్నామా లేమా అనేది మిగతా వాళ్ళమో ఆలోచించుకోవాలా. రాష్ట్ర అనుభవ రాహిత్యమే తప్ప అందులో కోఆర్డినేషన్ లేకపోవడం, సహకారం లేకపోవడం ఏమీ లేదు. అది అనుభవ రాహిత్యం. మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద చాలా అలిగేషన్ చేశారు. చాలా సంచలనంగా కూడా మారాయి. పక్కకు నాకు ఒక్క ఎమ్మెల్యే కూడా కనబడట్లేదు ఆయనతో పాటు. ఎవరు బీజేఎల్పీ అంటూ ప్రెస్ మీట్ లేదు. మీరు ప్రెస్ మీట్ పెట్టా, మీరు సింగిల్గా మాట్లాడుతున్నారు, మీ పక్కకు వేరే ఎమ్మెల్యే కనబడతలేరు. నేను ఎప్పుడు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టలేదండి. బీజేఎల్పీ సంబంధించి బీజేఎల్పీలో కూడా ప్రెస్ మీట్, లెజిస్లేచర్ పార్టీగా ఎందుకు పెట్టలేదు? పార్టీ ఆఫీస్లో ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? 8 మందిని కలిసి పెట్టినాము. ఆయన మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు ఫ్లోర్ లీడర్గా. ఆయన మాట్లాడారు. మీరు ఇండివిజువల్గా ఎందుకు పెట్టలేదు? ఇంకా బీజేపీ ఎందుకు పెట్టడం? కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి బీజేపీ అంటే ప్రెస్ మీట్ పెడితేనే ఇన్వాల్వ్ అయినట్ట. బట్ ఇది ఒక రేర్. అంటే మీరు బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదంటే, ప్రెస్ మీట్లో నా కాన్స్టిట్యున్సీలో నేను ఎవరి ఇప్పుడు ఒక లీడర్కి ఏది ముఖ్యమండి? నియోజకవర్గంలో గెలిస్తేనే గుర్తింపా, ఓడిపోతే గుర్తింపా? అసెంబ్లీలో పెడుతున్నారు కదా ప్రెస్ మీట్, ఎవరు పెట్టారు? అసెంబ్లీలో మీడియా పాయింట్లో మాట్లాడడం అది మనకు అక్కడ లేని భావ వ్యక్తీకరణ శాసనసభలో చేయాలి కాబట్టి బయట వచ్చి చెప్పినాం. అది ఇండివిజువల్, దట్ ఈస్ ద డిఫరెంట్. ఒకవేళ పార్టీ పరంగా ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు 8 మంది ముండి చేస్తాం. ఇండివిజువల్గా భావ వ్యక్తీకరణ చేయడం అనేది దట్ ఈస్ ద పర్సనల్, అది మనది, నా యొక్క సొంత అభిప్రాయం. అది పార్టీ అభిప్రాయంకి వచ్చినప్పుడు మేము 8 మందిని కలిసి ప్రొటెక్ట్ చేస్తాము. రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో ఉన్నారా మీరు? రేసులో నేను ఉన్నానని నేను అనట్లేదు. ఎందుకు ప్రయత్నం చేస్తాం, నాకు కూడా అవకాశం వస్తుందేమో అని ప్రయత్నం చేస్తాం, తప్పేం లేదు. నేను కూడా అందరినీ కలిసినాం, అందరికి చెప్పినాం.
ప్రతి ఒక్కరితో మాట్లాడినాం. అట్లానే రాజేందర్ గారికి కూడా చెప్పినాము, అన్న మీకు వచ్చిన మీతోనే చేయాలి, నాకు వచ్చిన మీతోనే చేయాలని. అట్లాగే రామచంద్రరావు గారికి చెప్పాము, అట్లనే అరవింద్ గారికి, రఘునందన్ రావు గారికి, డికే అరుణ గారికి, పాయల్ శంకర్ గారికి, అందరు ట్రై చేస్తున్నటువంటి మా గొంగిడి మనోహర్ రెడ్డి గారికి అందరితో మాట్లాడినాం. అందరూ ట్రై చేస్తారు, అందరూ చెప్పి మీకు వచ్చిన కోఆపరేట్ చేయండి, నాకు వచ్చిన మీరు కోఆపరేట్. న్యాచురల్ కదా, అది హిడెన్ ప్రోగ్రామ్ ఎందుకు, తప్పెందుకు చేయాలి? రేపు పొద్దున ఎవరితో ఒకవేళ మీరు కాకుండా ఇంకోళ్ళు ఎవరు చాయిస్ మీకు? అట్లా ఏం లేదు కదా, మీరు అధ్యక్షుడు కాకుండా అరవింద. రాజకీయంలో నాకు రాకుంటే ఈయనకు అని చెప్పినోడు ఎవడు బాగుపడండి. రాజకీయంలో నాకే కావాలని అనుకోవాలి, నాకే. ఆ స్వార్థం లేనప్పుడు రాజకీయంగా ఎదగం, తప్పేం లేదు దీంట్లో. మీకు ఇవ్వలేం అని తినే భోజనాన్ని ఇవ్వచ్చు, సంపాదించిన ఆస్తిని ఇవ్వచ్చు, వచ్చిన అవకాశాన్ని ఇస్తాం చూడండి, వాడు ఎప్పుడు బాగుపడాడు. మీరే అన్నారు రాజకీయాల్లో వెన్నుపోట్లు ఉండొద్దని. వెన్నుపోటు అంటే నీకే అని చెప్పి ఆడికి పోయి నూకేసి నేను కూర్చుంటే వెన్నుపోటు. ఇది నాకే అన్నప్పుడు నేను కూర్చుంటే వెన్నుపోటు అన్నారు, తప్పేం లేదు. సో డైరెక్ట్ ఈ విషయంలో అయితే ముందు చాయిస్ సెకండ్, దెర్ ఇస్ నో సెకండ్ చాయిస్. నాకే ఇవ్వండి అధ్యక్షుడు అయితే, నాకు ఇవ్వండి, నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన కోఆపరేట్ చేస్తా అంతే 100%. ఎందుకంటే పార్టీ మనసులో ఏం పెట్టుకోరు, ఏముండదు నాకంటే ఏమి ఉండదు. నేను నా కాన్స్టిట్యున్సీలో 100 మాటలు మాట్లాడిన వ్యక్తినే ఇంటికి వస్తే పని చేసి పెట్టుతున్నా. నేను ఏమాత్రం కామెంట్ కనీసం పాతది కూడా జ్ఞాపకం చేయట్లేదు. మాట ఇదివరకు మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, వాళ్ళకు కూడా పనిచేస్తారు. అవును, వాళ్ళు తిరిగి నా కడప దొక్కినప్పుడు వారు నన్ను ఒప్పుకున్నట్టే కదా. నన్ను ఒప్పుకున్నాక కూడా నేను మళ్ళీ మాట్లాడినా అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వము ప్రతిపక్షం చేస్తున్న నాటకం లాగా అవుతుంది. అది తప్పు కదా. ఆ వ్యక్తి, నన్ను విమర్శించిన వ్యక్తి నా గడప దొక్కినప్పుడు నన్ను ఒప్పుకున్నట్టే కదా. నన్ను ఒప్పుకున్నప్పుడు కూడా నేను మళ్ళీ మాట్లాడితే తప్పు కదా. ఓకే, సో రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పుడు బీజేపీ లీడర్గా రెడ్డి ఉన్నారు, రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రెడ్డిలు పోతే మరి బీసీలు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ మీకు ఇవ్వాలని అడగడం సమంజసమా? మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, రెడ్డిలకే బీసీ ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు. రెడ్డిలకే ఇవ్వండి, బీసీలకి ఇవ్వద్దు అంటే తప్పు, నాకు ఇవ్వండి అంటే తప్పేం లేదు. నేను అట్లేం తప్పేం లేదు, అట్లేముంది, నాకు ఆశించడంలో ఏ తప్పు లేదు. ఇప్పుడు మీకు ఇవ్వడం వల్ల పార్టీలో బీసీలకు నష్టం జరగదా? పార్టీలో మీరు ఎలక్షన్ ముందు బీసీలు ముఖ్యమంత్రి చేస్తున్నారు, ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు, ఏదున్నా ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు, ముగ్గురు బీసీలు. ఏది ఉన్నా కేపబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి కేపబిలిటీ అది, ఎస్సీయా బీసీయా ఓసీయా అనేది కాదు, ఈ కులం ఆ కులం అని కాదు. సంచార జాతులలో ఉన్న ఓబీసీ జాతులలో ఉన్న అయినా సరే కేపబిలిటీ ఉన్నప్పుడు వారిని తీసుకొచ్చి ప్రథమ స్థానంలో ఉంచాలి. కేపబిలిటీ ఇస్ ద క్రైటీరియా. మోడీ గారు ఉన్నారు, కులం కాదు కదా అక్కడ, మరి ప్రధానమంత్రి బీసీకి ఇచ్చి ఓసీకి మన అడుగుతలేరు కదా, అట్లా అది కాదు కదా లెక్క. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సామాజిక న్యాయం చేయాలి కదా. సామాజిక న్యాయము అని కన్నా ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీని క్రైటీరియా తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతాం. రిజర్వేషన్లు అయినా సరే, చదువులు అయినా సరే, ఉద్యోగాలలో అయినా సరే, మీకున్నటువంటి. మీరు వ్యతిరేకమా రిజర్వేషన్లకు? నేను రిజర్వేషన్ ఇన్కెపబిలిటీ ఉన్నోళ్ళకి వ్యతిరేకం, బట్ కేపబిలిటీ ఉన్నోళ్ళకి ఏం కాదు. నాకు 35 మార్కులకే ఉద్యోగం వస్తుంది, నేను ఎక్క చదివి ఎందుకు లాభం లేదు, నాకు 35 వస్తే చాలని చెప్పి 35 మార్కులకే ట్రై చేస్తున్నారు. సో ఆయనకు ఉద్యోగం వస్తుంది. నేను ఎంత చదివినా 100 మార్కులు వచ్చినా నాకు ఉద్యోగం రాదు, చదువుడు ఎందుకని ఈయన మానేస్తున్నాడు. అవుట్పుట్ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు క్వాలిటీ ఉన్నట్ట, క్వాలిటీ లేనట్ట, క్వాలిటీ ఉన్నట్ట, క్వాలిటీ లేనట్ట. అక్కడ కేపబిలిటీ ఉన్నటువంటి ఆ అన్రిజర్వ్డ్ ఉన్నటువంటి క్యాస్ట్ వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వేరే దగ్గర పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. కేపబిలిటీ ఉన్నటువంటి రిజర్వ్డ్ స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవకాశం వస్తే కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. కేపబిలిటీ లేని అన్రిజర్వ్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు ఏం చేయలేక. కేపబిలిటీ లేని రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళు ఉద్యోగం వస్తే వారు ఇక్కడే ఉంటున్నారు. సో ఇక్కడ ఉన్నది క్వాలిటీ, బయటకు వెళ్ళింది క్వాలిటీ. సో క్వాలిటీ ఇస్ ద క్రైటీరియా తీసుకోవాలి, కేపబిలిటీని క్రైటీరియా తీసుకోవాలి. రిజర్వేషన్ తీసేయాలా మీ ఉద్దేశం? రిజర్వేషన్ మనిషి అవసరానికి తగ్గట్టు అన్నీ సరి చేయాలి తప్ప రిజర్వేషనే క్రైటీరియాగా తీసుకొని రిజర్వేషన్లో పెట్టుకుంటూ పోతుంటే, మా రాజకీయ ఓట్ల కోసం చేసుకుంటూ పోతుంటే కష్టం. రిజర్వ్డ్ క్యాస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేద్దాం. వాళ్ళకి ఇండ్లు లేవు, ఇండ్లు కట్టియాలి,
చదువుకోవడానికి మంచి స్కూళ్ళు లేవు, మంచి స్కూళ్ళు చేశారు, వాళ్ళ దగ్గర ఆర్థికంగా లేరు, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఏది నేర్చుకుంటారు. పెయింటర్ ఉన్నాడు, పెయింటింగ్ కెపాసిటీ ఉన్నది, పెయింట్ చేయగలుగుతాడు, పెయింటర్ కూడా నెలకు 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి అతనికి ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి అతనికి మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినప్పుడు ఒక లోన్ ఎలిజిబిలిటీ ఇచ్చేయచ్చు. రిజర్వ్డ్ ఇప్పుడు ఇండస్ట్రీస్, ఒక చిన్న మాట అన్న, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ప్రస్తుతం కూడా రిజర్వ్డ్ ఎస్సీ మహిళకు 50% సబ్సిడీ, ఎస్సీ పురుషునికి 45% సబ్సిడీ. కానీ వారికి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. బ్యాంక్ గ్యారంటీ దేని మీద ఇస్తారు? వీళ్ళు పోతే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిర్రా? ఇవ్వట్లేదు కదా. ఎందుకంటే మీకు ఇల్లు ఉందా, ప్రాపర్టీ ఉందా, ప్లాట్ ఉందా అని అంటే అవన్నీ ఉంటే ఈయన ఎందుకు వస్తాడు సబ్సిడీ? అవన్నీ లేకనే కదా సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ నాలాంటోడు ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి బ్యాంక్ గ్యారంటీ అవన్నీ ఇప్పించేసి ఆయనతో లోన్ అది తీసుకొని ఒక 2 కోట్ల రూపాయలది ఎక్విప్మెంట్ తీసేసుకుంటున్నాం. 45% మహిళ పురుషులైతే 50% మహిళలు అయితే వాళ్ళకి సబ్సిడీ వచ్చేదాకా ఈఎంఐ కడుతున్నాం బ్యాంకులో. సబ్సిడీ రాగానే కథ మనది మనం తీసుకుంటాం, వాళ్ళకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తున్నాం. ఇది జరిగింది, జరుగుతున్నది. అంటే వారిని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. రిజర్వేషన్లు క్రమక్రమంగా దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ చేసి తీసేయాలి. 100% వాళ్ళను సమాజంలో మన స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకు రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తే వారికి కూడా అర్థమవుతుంది. సాధ్యమా మన మిగతా వాళ్ళ స్థాయిలోకి తీసుకురావడం? అంత ఎన్ని సంవత్సరాలు? ఎందుకు కాదండి, ఎందుకు కాదు. ఇవాళ రేపట్లో అందరూ ఇప్పుడు రిజర్వ్డ్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వారికి కావాల్సిన ప్రొవిజన్ ఇస్తే ఏమవుతుంది? తప్పెందుకు చేయాలి? వారికి రాజకీయ రంగంలోనే ఉంది. బీసీలు 50% పైగా ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? రిజర్వేషన్ లేకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి, రాజకీయంలో లేవు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? బీసీలో చాలా మంది ఉన్నారు. ఎందుకు 19 మంది ఉన్నారు. 50% ఉంటే అవుట్ ఆఫ్ 119. 19 అధికార పార్టీలో అయితే ఏడుగురే అధికార పార్టీ నుంచి 64 మంది గెలిస్తే 7గురే. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మీ సామాజిక వర్గం నుంచే ఉన్నారు. ఇప్పుడు ఓసీ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే దట్ ఈస్ ద కెపాసిటీ, అంతే. దాన్ని ఏం చేయలేం. ఇది రాజకీయంకు రిజర్వేషన్ కూడా అవసరం లేదు. ఒకవేళ రిజర్వేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఆల్రెడీ రిజర్వ్డ్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీ ఉన్నాయి, బీసీ రిజర్వేషన్ లేదు ఎమ్మెల్యే ఎంపీల్లో. అవును, ఇప్పుడు ఉన్న ఈ రిజర్వేషన్లు పెడుతూ కెపబిలిటీని క్రైటీరియాగా తీసుకున్నప్పుడు క్వాలిటీ అవుట్పుట్ అనేది తగ్గుతుంది అనేది నా వాదన. ఓకే, వీళ్ళని కూడా సమాజంలో రిజర్వేషన్ ఉండడం వల్ల కేపబిలిటీ అన్నది ఉచితాలు రిజర్వేషన్లు లేని వాళ్ళను అనగదొక్కడానికే తప్ప, బడుగు బలైన వర్గాలని అనగదొక్కడానికే తప్ప ఇవేమి లేపడానికి పనికిరావనేది నా దృఢాభిప్రాయం. ఇది నా సొంత అభిప్రాయం. ఓకే, ఈ రిజర్వేషన్లు ఉచితాలు ఇవి వీళ్ళను ఎంతసేపటికి బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయే తప్ప వీళ్ళని రాజులుగా చేయడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేరు. ఇది నిజం. మీరు ఇది క్లియర్గా మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. సో అంటే కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాలి, రిజర్వేషన్లు ఎలిమినేట్ చేయాల్సిన అవసరం. రిజర్వేషన్ ఎలిమినేట్ ఎప్పుడు చేయాలి? అప్లిఫ్ట్మెంట్ చేసి వీళ్ళందరినీ సమాజంలో సమానంగా 5, 10, 15, 20 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 19 చాలా సంవత్సరాలుగా అమలు అవుతున్నాయి. 1950 నుంచి అవుతుంది. 50 ఏళ్ళు 75 ఏళ్ళు గాంధీ ఇప్పుడు అవుతుంది. ఇంకా అట్లనే ఉన్న ఇండ్లు, ఇంకా అట్లనే ఉన్నారు. వాళ్ళ సమస్యలు వారి ఎందుకు సరివి కావట్లేదు? వారికి ఆ సపోర్ట్ ఎందుకు దొరకట్లేదు? ప్రభుత్వం నుంచి వాళ్ళకి సరి అయింది. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, దళిత బంధు 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు పెట్టి ఆటో కొనిస్తే అతనికి డీజిల్ పోసుకునే కెపాసిటీ కూడా కావాలి కదా. అదే ఆ మనిషికి ఎక్కడన్నా ఫ్రూట్ బండో లేకపోతే ఇంకోటో స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే వాళ్ళు బతుకుతారు కదా. వాళ్ళకు నేర్పకుండా ఇప్పుడు నేనున్నాను నాకు ఒక పద్ధతి ప్రకారంగా నాకు నేర్పిన తర్వాత దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా పని ముందరికి వెళ్తుంది. ఏమీ తెలియకుండా వచ్చేసి టీవీ ముందట కూర్చుంటే ఎట్లా? ఏమవుతుంది? అడగాలని అనుకున్నది మీరు నిర్ణయం చేసుకోవాలి. ఏది అడిగినా చెప్పగలిగే ధైర్యం నాకు ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఓకే, చెయ్యాలనుకున్న వ్యక్తికి కావలసినటువంటి సౌకర్యాలు చేయాలి కానీ ఫ్రీలు ఇవ్వద్దు అని అంటున్నాను. ఓకే, వాళ్ళు చదువుకోవడానికి మంచి స్కూల్స్ కట్టిస్తే ఎందుకు వాళ్ళు చదవలేని పరిస్థితి. ఉచితాలు రిజర్వేషన్లు ఇవన్నిటి కూడా
క్రమంగా ఎత్తేయాలి. వీటి వల్ల ప్రజలు బిచ్చగాళ్ళే అవుతారు. అది స్పెషల్గా వీళ్ళే మళ్ళీ వాళ్ళనే బడుగు బలైన వర్గాలకి ఇది సమస్య వస్తుంది. ఇది క్లియర్ గా అందరూ అర్థం దీనివల్ల నష్టపోయేది వాళ్ళే అంటారు. వాళ్ళే రిజర్వేషన్ వల్ల ఉచితాలు ఇవ్వడం వల్ల సరిపోయింది అని అనుకుంటున్నారు. రిజర్వేషన్ వల్ల మాకే ఉంది కదా రిజర్వేషన్ అని క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి రిజర్వేషన్లో వచ్చిండని సపోజ్ ఒకైనా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు, ఒక ట్రైబల్, ఒక ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు. ఎక్కడ ఉంటున్నాడు? పోయి ఎక్కడ ఉంటున్నాడు? తన కాలనీలో ఉంటున్నాడా? క్వార్టర్లో. తన కాలనీలో పోయి ఇల్లు కట్టుకుంటున్నాడా? తన తల్లిదండ్రులను ఆ ఇంట్లో నుంచి పండగలకు వెళ్తున్నాడా? అట్లా కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ వరకు కూడా ఆఖరికి రాజకీయ నాయకులుగా ఆ కాలనీలో పుట్టి పెరిగిన వ్యక్తి తిరిగి అదే కాలనీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎదిగిన తర్వాత అది తప్పు జరుగుతుంది. అక్కడ ఆ తేడా అంతర్యము అక్కడ కనపడుతుంది అని అంటున్నాను. స్వంత కులం నా ఇల్లు ఉంది, నేను వెంకటరమణారెడ్డి, నా ఇల్లు ఉన్నది, నా ఇంటికాడ టాయిలెట్ పోవడానికి ఇంటికాడ లేదు, నేను దాన్ని తీసుకొని ముంత పట్టుకొని ఒక 1/2 కిలోమీటర్ పోవాలి. ఇంట్లో వర్షం పడుతూ ఉరుస్తుంటుంది, ఫ్యాను లేదు, దోమలు వస్తాయి. నేను బాగా చదువుకున్నా, అమెరికా పోయినా, వచ్చి ఆ ఇంట్లో ఉండగలుగుతున్నానా? లేదా అక్కడ అందరి ఇండ్ల మధ్యాహ్నం నేను చిన్నగా ఒక ఇల్లు కట్టుకొని అదే ఇక్కడ ఉంటున్నానా? లేకపోతే బాగా సంపాదించి హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్లో ఉంటున్నానా? ఎక్కడ ఉంటున్నా? ఇది కొంచెం అర్థం చేసుకోవాలి అందరు. అంటే తన కులాన్ని తను చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, తను చేసే వ్యవహారాన్ని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, తను చేస్తున్న వృత్తిని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అన్న నేను వ్యవసాయం చేసినా, నేను ఎద్దుముడ్డి ఒడిచినా అని చెప్తున్నా, ముళ్ళు కట్ట పట్టుకొని పెండ తీసిన, పాలు విండినా, తప్పేముందన్న? పండ్లమ్మిటోడు పండ్లమ్మినా అని చెప్పుకుంటే ఏం తప్పుందని? ఇప్పుడు చేస్తారా వ్యవసాయం? అని ఇప్పుడు చేయట్లేదు వ్యవసాయము, చెప్తున్నాను. తప్పేమో చేశామని చెప్తాను 100%. ఎందుకు తప్పు? పాలు కూడా విన్నాం, పాలు కూడా బంజారా హిల్స్ వెళ్ళలేదా హైదరాబాద్లో? ఉండే మొన్న అమ్మేసినాం కదా ఎలక్షన్ కన్నా ముందే. ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఖర్చుల కోసం అమ్మేశారు. ఎలక్షన్ ఖర్చుల కోసం, సమాజ సేవ కోసం అమ్మేశారు. అది ఎలక్షన్కి నాకు ఏం ఖర్చే కాలేదు. నేను ఎవరికి రూపాయి ఇవ్వాలా, ఎక్కడ మందు పోయాలా. ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళు పంచారు. వాళ్ళు ఏం చేశారో నాకు అవసరం లేదు కదండి, నేనేం చేశాను. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓటుకి ఇంత అని పంచుతున్నారు, ఓటుకు 1000-1500 ఇస్తున్నారు. మేబీ పంచొచ్చు, కరెక్టేనా? పంచని ప్రజల సొమ్ము ప్రజలకు అవుతుంది కదా, తప్పేం. కానీ ప్రజలు తెలివి పంచారు, కానీ నేను పంచను. మీరు ఓటుకి ఇంత అని మాత్రం లైఫ్ లో అగెనిస్ట్ ఫర్ కరప్షన్ అండ్ అగెనిస్ట్ ఫర్ ఫ్రీ. మీరైతే ఓటుకి ఇంత అని మాత్రం 80% ఇవ్వరు. మొన్న ఎలక్షన్లు కూడా ఇవ్వలేదు. మందు కూడా పోయారా? నేను ఇప్పటివరకు కార్యకర్తలకి మందు కూడా పోయలేదు. ఇది నిజం. మీరు పోయి కామారెడ్డిలో ఎవరినైనా అడగచ్చు, నా అబ్సెన్సీలో, నా ప్రెజెన్సీలో అనట్లేదు. పార్టీ ఏం లేదు, ఏముండదు. భోజనం పెడతారా? భోజనం బ్రహ్మాండంగా, కడుపు నిండా. ఇంట్లో తినని భోజనం తినాలనేది బ్రహ్మాండంగా పెడతాం. అయినా వాళ్ళు పోసుకొని పెట్రోల్ కన్నా తక్కువనే భోజనం కూడా. వాళ్ళు పెట్రోల్ పోసుకొని మీటింగ్కి వస్తే నేను పెట్టే భోజనం కాస్ట్ ఆ పెట్రోల్ కన్నా తక్కువనే, అయినా తృప్తిగా ఉంటారు. కారణం సాటిస్ఫాక్షన్. మరి ఎందుకు కొంతమంది 1000 రూపాయలు ఇచ్చినా, లేకపోతే తాగిచ్చినా, లేకపోతే ఎలక్షన్ టైంలో ఇచ్చినా ఇంకా కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు ఎందుకు? ఆర్టిఫిషియల్ అటాచ్మెంట్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. టెంపరీ అటాచ్మెంట్స్ అన్నీ అట్లనే ఉంటాయి. ఇన్స్టంట్ అటాచ్మెంట్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. హార్ట్ఫుల్ అటాచ్మెంట్సే నేను చేసింది, ఇన్స్టంట్ అటాచ్మెంట్స్ వాళ్ళు చేసింది. ఓకే, అంతే తేడా, ఇంతకన్నా ఇంకేం లేదు. అక్కడ డబ్బు ప్రాధాన్యం కాదు. హార్ట్ఫుల్ అటాచ్మెంట్ అయినప్పుడు నాది అనుకుంటారు. ఇన్స్టంట్ అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు అవకాశం అనుకుంటారు. అవకాశాన్ని ఎవరైనా వాడుకుంటారు, తప్పేం లేదు. నేను వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు, దాంట్లో తప్పనేది ఏమీ లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. మొత్తానికి వెంకటరమణారెడ్డి చెప్తున్నారు 2 విషయాలు, ఉచితాలు, రిజర్వేషన్, ఇవి 2 కూడా క్రమక్రమంగా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని అప్లిఫ్ట్మెంట్ చేసి ప్రజల్ని బిచ్చగాళ్ళుగా కాకుండా రాజులుగా తయారు చేయాలన్నదే తన ఉద్దేశం. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కావాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అవకాశం వస్తే ఎవరైనా కావాలనుకుంటారో అది ఆశించడంలో కూడా తప్పులేదని ఆయన చెప్తున్నారు. ఇది వెంకటరమణారెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.